ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. పగటి వేళ దేవునికి ఆరాధన చేసి తీరడానికి దేవుడు మనందరి జీవిత తరగతిలో దయచేసిన కృపావాత్సల్యం బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ ఆరాధన కొడికి మీ అందరికీ నేను ఆహ్వానించి తీరుతున్నాను. దేవుడు మీ అందరిని కూడా ఈ పగటి వేళ దీవించి ఆశీర్వదించి తీరును గాక. ఈ పగటి వేళ దేవుడు మనకి ఆత్మతో ఆరాధన చేసి తీరడానికి, దేవునికి గణపరిచి తీరడానికి మంచి వేదికను దేవుడు ఏర్పాటు చేసినందుకు దేవునికి స్తోత్రం. దొరికిన వేదికని దేవుని కొరకు, ఆత్మీయత కొరకు ఉపయోగించి తీరడానికి దేవుడు భాగ్య తరగతిని దయచేసిన దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చదివినది యెహోషువ గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూసాము. 7 గోత్రములకు వేయబడి తీరింది. వారిన్న వారసత్వాన్ని పంచబడి తీరినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. మొదటిగా బెన్యామీన్ గోత్రానికి ఇచ్చిన తర్వాత షిమియోను గోత్రానికి, జెబూలూను గోత్రానికి, ఇస్సాకారు గోత్రానికి, తర్వాత నఫ్తాలి గోత్రానికి, దాను గోత్రానికి, ఇలా 6 గోత్రానికి వారు స్వాస్థ్యాన్ని పంచి పెట్టినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. 6 గోత్రాలకి కావాల్సిన స్వాస్థ్యం దొరికిన తర్వాత యెహోషువకు దేవుడు స్వాస్థ్యాన్ని అప్పగించినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అయితే మనం చదవాల్సిన వాక్యం దాని 49వ వచనాన్ని ఎవరొక గడి చదవండి. ఆత్మీకులకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటిదంటే వారి నమ్మకస్తులుగా ఉండి తీరుతారు. ఆత్మీకులకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటిది? వారి నమ్మకత్వం ఇతరులకు మొదటిగా నిర్ణయం తీసుకు తీరడానికి వేదికను కల్పించి తీరుతుంది. మీరు ఆత్మీకులై ఉండి తీరితే నమ్మకస్తులై తీరుతారు. ఆత్మీకులుగా ఉండి మీరు ఏం చేసి తీరగలిగితే ఇతరులకు మొదటి స్థానాన్ని అప్పగించుకోగలిగి తీరుతారు. యెహోషువ గురించి మనం చదివినప్పుడు నాయక బృందంలో ఉన్నవాడు నాయకత్వం చేయడానికి దేవుడు ఆయనకి సరిహద్దును, విశాలతను, దర్శనాన్ని కల్పించి తీరారు. దాని అర్థం ఆయన తన సొంత ఇష్టాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరలేదు. అలాగే నమ్మకస్తులకు, అభిషక్తులకు ఎప్పుడు ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక కొరకు నేను ఎప్పుడు చివరికి వాడబడి తీరాలి. కొందరు ఎప్పుడు ముందుకు వాడబడి తీరడానికి ఆసక్తి అయిన వారుగా ఈ కాలంలో దేవుని బిడ్డలు తయారై తీరుతున్నారు. ముందుగా వాడబడి తీరడం కాదు, అందరికన్నా చివరిగా వాడబడి తీరడానికి ప్రయత్న పడేటట్టుగా ఉండి తీరాలి. అది యెహోషువ గురించి అక్కడ చెప్పిన మాట. చివరికి యెహోషువకి ఏం కలిగి తీరింది? స్వాస్థ్యం కలిగి తీరినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. యెహోషువ తనకి కావాల్సిన మంచి దానిని ఎంచుకోవడానికి ఉన్న ప్రయత్నం చేసుకు తీరలేదు. చాలా మంది ముందుగా ఉండి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు వారు మంచిగా ఎంచుకుంటానంటారు, కానీ వారి జీవితంలో నాశనం చెందినవే ఎందుకునే ఒక ప్రణాళిక ఉండి తీరేది. అందుకే మిగతా గోత్రస్తులకు అందరికీ స్వాస్థ్యం దొరికి తీరేటట్టుగా నమ్మకస్తుడైన యెహోషువ ఇచ్చుకోగలిగి తీరాడు. అది నమ్మకస్తులుగా ఉన్నవారు ఆగి దేవుని యొక్క ప్రణాళిక కొరకు ప్రయత్నం ఉండి తీరగలిగాయి. అందుకే 49వ వచనం చదివినప్పుడు యెహోషువకు దేవుడు ఇచ్చి తీరాడు, తనకి కలిగి ఉన్న స్వాస్థ్యాన్ని ఇచ్చి తీరాడు. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు నమ్మకస్తులుగా దేవుడు ఇచ్చిన దానిని పొందుకు తీరడానికి కాస్త ఆలస్యమైన ఆగి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. ఆగలేకపోతే ఏం చేయలేము, మనకి కావాల్సిన స్వాస్థ్యాన్ని మనం పొందుకు తీరలేము. యేసయ్య మంచి నాయకత్వానికి మంచి ఉదాహరణగా బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. యేసయ్య నాయకత్వానికి ఉన్న ప్రత్యేకత మనం చూడగలిగితే మార్కు సువార్త పుస్తకం 10వ అధ్యాయం 45వ వచనంలో యేసయ్య అక్కడ చెప్పుచిన ఒక మాట ఉన్నది. మనిషి కుమారుడు వచ్చింది మనుషులకు పరిచర్య చేసి తీరడానికి, కానీ పరిచర్య పుచ్చుకోవడానికి కాదు. బదులుగా ఆయన దానికి ఏమి ఇచ్చుకో తీరాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రాణం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీరింది. అందుకే యెహోషువకి కలిగిన శ్రేష్టత మొదటి పంక్తి 7 గోత్రానికి ఇచ్చేసి వారి మీదకి లాభోదయం వచ్చి తీరేందుకు అవకాశాన్ని కల్పించి తీరాడు. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ సర్వీస్. అది చేసే పరిచర్య అని చెప్పు తీరొచ్చు. ఈ కాలంలో కొందరికి పరిచర్య ఎక్కర్లేదు. సంఘంలో ఏం పరిచయం? పాట పాడుతుంది పరిచర్య అనుకోండి. పాట పాడడం మాత్రం కాదు, సంఘంలో ఉన్న అన్ని పాత్రల్లో ఏం చేయాలి? చీపురు చూడమంటే చీపురు చూడాలి, సెట్ అయ్యమంటే సెట్ అయ్యాలి. ఏమి పని సంఘానికి కలిగి ఉన్నది? సో ఆత్మలను తేవాలి, అది కూడా ఒక పరిచర్య. కొందరు అనుకోండి చప్పట్లు కొట్టి కంచి కొట్టేస్తే ఇదే పరిచర్య అనుకోండి. ఇది పరిచర్య కాదు, అది పరిచర్యలో ఉన్న ఒక భాగం మాత్రమే. అందుకే ఈ పగటి వేళ ఏం చేసి తీరాలి? యేసయ్య యొక్క కలిగి ఉన్న నాయకత్వంలో నుంచి నేర్చుకు తీరాలి. గెట్ రెడీ టు బి సర్వీస్ చేయడానికి మనస్తత్వం కలిగి ఉండి తీరాలి. ఈ కాలంలో నాయకులకి ఏం అక్కర్లేదు, నో సర్వీస్. అంటే కొందరి సిమ్లో, కొందరి ఫోన్లో సిమ్ ఉన్నా ఏం చేయాలి? సర్వీస్ లేనట్టుగా కొంతమంది విశ్వాసాలు ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ సర్వీస్ ఫర్ ద చర్చ్. సంఘాన్ని పట్ల వారికి ఏ సర్వీస్ ఉండదు, ఆత్మీయత పట్ల వారికి ఏమి సర్వీస్ ఉండి తీరదు. అందుకే యేసయ్య చెప్పిన మాట అయితే నేను ఏం చేయడానికి వచ్చాను? సర్వీస్ ఇచ్చేయడానికి.
ఎలాంటి సర్వీస్ ఇచ్చుకు తినాలి? నీ ప్రాణం ఇచ్చుకోగలిగి తీరేందుగా. అందుకే మార్గ స్వార్థ పుస్తకం 10వ అధ్యాయము 45వ వచనంలో యేసయ్య చెప్పిన మాట ఉన్నది, ఎలాగ నీవు సర్వీస్ చేయాలి? నీ ప్రాణం ఇచ్చి తీరేందుగా. నీ జీవితాన్ని ఏం చేయగలిగి తీరాలి? దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు వాడబడేటట్టుగా తీరాలి. కానీ ఇంగ్లీష్ లో చెప్పబడిన మాట మనం చూడగలిగి నీ ప్రాణం తెగగొట్టుకు తీరాలి. దేని కోసం? దేవుడిచ్చిన పరిచర్య కోసం. యెహోషువకున్న ప్రత్యేకత ప్రాణం అప్పగించుకు తీరి పరిచర్య చేసుకు తీరడానికి ఏం చేస్తున్నాడు? మనసును సిద్ధపరుచుకు తీరాడు. ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు పరిచర్య చేశాడు. గివ్ యువర్ లైఫ్, ప్రాణం ఇచ్చి తీరాలి. అందుకే 45వ వచనం చదివినప్పుడు ఎలా ప్రాణం ఇచ్చి తీరాలో తెలుసా? ఆయన ప్రాణం ఇచ్చుకు తీరడం వలన అనేకులకు ఏం కలిగి తీరింది? జీవం కలిగి వచ్చే ప్రణాళిక కలిగి వచ్చి తీరింది. ఒకటి చావకపోతే అందరికి జీవం దొరికి తీరదు. నీవు సర్వీస్ గా దేవుని పని చేస్తున్నావు అంటే ఏం ఇచ్చుకు తీరాలి? యూ షుడ్ డై ఫర్ ఇట్. దానికోసం చచ్చి తీరాలి. నువ్వు చావలేదంటే ఇదేదో మతంలోనే ఏదో ప్రార్థన చేసి పోతామని. మతస్థులకి ఆత్మీయులకు ఉన్న తేడా. మతస్థులు ఏదైనా పర్వాలేదు, ఎగవగలా చేస్తే చాలు. కానీ ఆత్మీయుడు చేసిన ప్రాణం పెట్టేసి ఏం చేయగలిగి తీరేది? నేను ఈ పరిచర్య చేయడం వలన కొందరికి ఏం కలిగి తీరుతుంది? జీవం కలిగి తీరుతుంది. ఎట్లాంటి జీవం? సమృద్ధి కలిగిన జీవం కలిగి వచ్చి తీరు, ప్రవణత కలిగి వచ్చి తీరుతుంది. అది ఈ పవిత్ర వేళ దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ఖరీదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ ఒక పరిచర్య చేస్తే గివ్ ద ప్రైస్. అర్థం కాలేదు. నేను ఈ సంఘానికి సభ్యుడు కదా, గొప్ప విషయమే. నీ పాస్టర్ గారు ఇచ్చిన ఖరీదు ఒకసారి ఆలోచించు. తన యవ్వనం అంతా ఖర్చు పెట్టాడు. నువ్వు నీ యవ్వనం అంతా సుఖపడిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఏదో ఆట ఆడించేస్తున్నావు. ఒకసారి ఒక సినిమాలో నటించిన ఒక యాక్టర్ దగ్గరికి ఒక దేవుని యొక్క సేవకుడికి వెళ్ళి చెప్పాడమ్మా, దేవునిగా నమ్ముకో, నీ జీవితం బాగుపడితే సినిమాలో సంపాదన చేసుకుని బోర్డు సంపాదిస్తున్నా బాగానే ఉంది, నీ జీవితం సమర్పించుకు తీరని చెప్పేటప్పుడు ఆ సేవకుడికి ఏం చేసింది? ఆమె ఒక టీ ఇచ్చింది. టీ ఇచ్చిన తర్వాత ఆయన టీ తాగుతూ ఉండగా ఏమైనా చేసింది? ఆమె టీ తాగకుండా ఏం చేసిందో తెలుసా? ఏం మాట్లాడకుండా ఆమె టీ ఒక సిప్పు తాగి సైకిల్ కన్నా రైగా నువ్వు తాగేయగలరు. నా జీవితం ఏమైపోయింది? ఎంగిలి జీవితం అయిపోయింది. ఎంగిలి జీవితం నేను ఎవరికి ఇచ్చుకోలేను, యేసయ్యకి ఇచ్చుకోలేను అని చెప్పింది. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ టీ ఎలా ఎంగిలైపోయిందో, లేక నేను తాగడానికి చెప్తాను కాదు, అదే రీతి నా జీవితం ఏమైపోయింది? ఎంగిలైపోయింది. ఎంగిలైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి యేసయ్య వచ్చి తీరాడు. దాని అందరినీ ఎంగిలైన జీవితాన్ని ఏం చేయొచ్చు? ఆయన శుభ్రపరిచి తీరొచ్చు, బాగుపరిచి తీరొచ్చు. దాని అంత మా సేవకుడు ఆకృత కలిగింది. ఈ అమ్మకి ఎలాగ నేను మాట్లాడి తీరాలి? ఆమెకన్నా ఎంగిలి జీవితం అయితే ఏమైంది? దానిని కూడా దేవుడు ఏం చేయగలిగాడు? దేవుడు బాగుపరచుకోగలిగి తీరాడు. ఒక అవకాశమే. దానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. నీ రూమ్ గలీజు చేసుకుంటున్నావా? నీ రూమ్ కూరంటే గలీజ్ అయిపోయి తీరేది. దాని అర్థం దాన్ని శుభ్రం చేసే దేనికి? గలీజ్ చుట్టబట్టే శుభ్రం చేసి తీరేది. దాని అర్థం నీ జీవితం ఎంగిలైపోతే, నీ జీవితం శుభ్రం లేని వాటిలో ఉండి తీరితే దానిని ప్రక్రియ పరిచే పరిచాలకు ప్రాణం ఇచ్చేటటువంటి తీరాలి. దాన్ని వేదన కలిగిన మాట అభినయత్ర ఏం చేయలేదు, యేసయ్యను అంగీకరించేది తీరలేదు. ఆ రాత్రి వేళ బట్టి గుర్తుకొని చచ్చిపోయి తీరింది. మీలో ఎంతమందికి దానికి ప్రమాదం అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. వెన్ యు కమ్ టు సర్వీస్, పరిచర్యకు వచ్చేటప్పుడు నీ ప్రాణం తీసుకొని, నీ ప్రాణం ఇచ్చుకొని ఇతరుల ప్రాణం కాపాడుకు తీరాలి. అది చెయ్యలేకపోతే యు ఆర్ నాట్ గివింగ్ ఏ సర్వీస్. నువ్వు సర్వీస్ కాదు చేసుకుని దూచుకునేది. అందుకే 90% మంది సేవకులు వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘస్థులను దోచుకుంటున్నారు. సంఘ బిడ్డలు కూడా సేవకులను దోచుకుంటున్నారు. సంఘస్థులలాగా, సంఘ కాపరులాగా సంఘాన్ని దోచుకునేది ఏదో కాదు. ఆరాధనలు కూటాలు అన్ని డబ్బుల కోసం ఆసక్తి చెందేటట్టుగా, ధనలాభం పొందుకోవడానికి ఆసక్తిగా చేసిన దే డోంట్ హ్యావ్ ఎ మెంటాలిటీ ఆఫ్ సర్వీస్. ప్రాణం ఇచ్చి కాపాడుకోవడానికి ఏం లేదు, ఇష్టం లేదు. అంటే ఇప్పుడు నేను మన విక్రమంలో మన మాస్టర్ గురించి చెప్తున్నా. ఆయన అంత ఆత్మిక పరిపక్వత లేకపోయినా ప్రాణం ఇచ్చే విషయంలో చాలా గొప్ప సిద్ధాంతం ఆయన ఉంది. తన విశ్వాసులు దేవుడికి నమ్ముకున్నవాడైనా నమ్ముకోకపోయినవాడైనా ఒక ఇబ్బంది వచ్చిన చర్యలు ఆయన ఏం చేస్తారు? హాస్పిటల్కి పరిగెట్టాలన్నా, పోలీస్ స్టేషన్కి పరిగెట్టాలి. అన్ని జరిగే దొంగ అన్ని జరిగేదే పనికిరాని దేవుని యొక్క మాటలకి అవమానం జరిగేది. అక్కడ కూడా సిగ్గు లేకుండా ఆ విశ్వాసాన్ని సంపాదించుకు తీరడానికి ప్రాణం ఇచ్చేవేదిగా. అందుకే సంఘంలో ఏ పరిస్థితి వచ్చినా ఆ సంఘ కాపాడు ఏం చేస్తాడు? పరిగెడతాడు. ఆ విశ్వాస దేవుడికి నమ్ముకున్నా నమ్మకపోయినా, విశ్వాస చర్యలో ఉన్నా లేకపోయినా ఆయన ఏం చేసే ఒక ప్రయత్నం, ఆత్మీయత లేదు, విషయం చెందే ప్రణాళిక లేదు. దాని ఉద్దేశం శుద్ధి చూడండి. ఆయన ప్రాణం ఇచ్చేది ఆ కేసు చేసి ఆ విశ్వాసాన్ని ఏం చేసుకోగలిగితే దేవుడి
30 సంవత్సరాలు తన యవ్వనం మొత్తం ఏం చేస్తున్నాడు? నీ ఆత్మీక తరగతి కోసం ఇచ్చిన నువ్వు రిటర్న్ ఏమి ఇస్తున్నావు? అన్ని భాష ప్రైజ్లో అన్ని ఆగిపోతాయి. ఇదే సర్వీస్. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నమ్మకస్తులైన సేవకులు వారి సర్వీస్ ఇచ్చేటట్టుగా ఉండి తీరుతారు. అందుకే యెహోషువ తన సర్వీస్ ఇచ్చాడు. తన పరిచర్యను నాయకత్వంగా ఇచ్చి తీరి 7 గోత్రములకు స్వాస్థ్యం దొరికిన నాకు స్వాస్థ్యం దొరకలేదని బాధలేదు. యెహోషువకి స్వాస్థ్యం దొరకలేదన్న బాధ లేదు. దేవుడే తన గురించి విచారించినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. అందుకే పగటి వేళ ప్రాణం ఇచ్చి తీరుతున్నది ఉన్న సర్వీస్ చేయి. ఆరాధన చేస్తే ప్రాణం ఇచ్చేటట్టుగా, చప్పట్లు కొడితే ప్రాణం ఇచ్చేటట్టుగా, సువార్త చెప్పితే ప్రాణం ఇచ్చేటట్టుగా, ఆరాధన చేస్తే ప్రాణం. ఏదో ప్రాసనగా అయితే దయచేసి నీ కాలు పట్టి చెప్తున్నాను, ఈ పద్ధతి ఆపేసి అక్కడ ఎక్కడో మౌనంగా కూర్చో. ఇలా నిష్ప్రయోజనంగా దేవుని పైన చేయడం కాదు, ప్రాణం ఇచ్చి తీరి ఏం చేయాలి? కొందరికి నిత్య జీవాన్ని వారసత్వాన్ని ఇచ్చుకునేటట్టు తీరాలి. యేసయ్య సర్వీస్ దేనికి? ఒకడు రక్షణ పొంది తీరాలి. యేసయ్య సర్వీస్ దేనికి? ఒకడు మారు మనసు పొంది తీరాలి. యేసయ్య సర్వీస్ దేనికి? ఒకడికి ఆత్మశక్తి దొరికి తీరాలి. యేసయ్య సర్వీస్ దేనికి? ఒకడు నిత్య జీవం పొందుకునే వారసత్వ పంక్తిలో ఉండి తీరాలి. యేసయ్య పరిచర్య చేసిన దేనికి? మంచి పునరుద్ధానం కలిగి. వాట్ ఇస్ ద మోటివ్ ఫర్ యువర్ సర్వీస్? నీ పరిచర్య సర్వీస్ ఏంటిది? ఏదో పేరు ప్రఖ్యాతి రావాలి. ఈ పేరు ప్రఖ్యాతి రావాలని నేను చెప్పక తప్పను. లూసిఫర్ అన్నది నీలో దూరి తీరింది. లూసిఫర్ నీలో కాపురం చేసి తీరుతున్నది. ఆయనకి పేరు ప్రఖ్యాతి ఘనత యోగ్యత అర్హత ఎన్నిక కావాల్సిన ప్రణాళిక. అందుకే యెహోషువ దగ్గర నుంచి నేర్చుకుందాం. ఆయన ఏం చేసుకున్నాడు? ఇతరులకు వేదికను కల్పించుకు తీరాడు. యేసయ్య కూడా అదే పనిని చేసి తీరాడు. ప్రాణం ఇచ్చి తీరే ప్రాణం కాపాడుకున్నాడు. అంటే ప్రాణం ఇవ్వవు. అప్పటి వరకు కొందరి ప్రాణం కాపాడుకు తీరలేవు. ఎప్పటి వరకు నువ్వు ప్రాణం ఇచ్చుకు తీరడానికి మనసు కలగదు, అప్పటి వరకు ప్రాణం ఇతరులకు ప్రాణం దొరికే ఛాన్స్ ఉండి తీరదు. అందుకే చాలా మంది విశ్వాసులు ఏం చేయరు? ప్రాణం ఇచ్చుకునే అంత పరిచయం ఉండదు. లైఫ్ లివింగ్ సర్వీసెస్ ఏమి ఉండదు. అందుకే అక్కడ ఏం చేశాడు? ఇతరుల రక్షణ నిమిత్తం ఏమి ఇచ్చుకున్నాడు? తన యవ్వనం ఇచ్చుకున్నాడు. ఇతరుల రక్షణ నిమిత్తం తన ఆయుష్ ఇచ్చుకున్నాడు. ఇతరుల రక్షణ నిమిత్తము దైవత్వం కలిగిన వాడు మానవత్వం కింద రూపాంతరం పొందాడు. అది మీకు ఎంత ఆత్మీయులకు ఎదుగుతున్నదో నాకు తెలియదు. దేవుడు ఎప్పుడు మానవుడు కాలేడు, కాకూడదు కూడా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు, దేవుడు ఎప్పుడు మానవుడు కాకూడదు, అయ్యే ఛాన్స్ కూడా ఉండకూడదు. అలాంటి ఒక పరివేశములో ఎవరంతారు నా కొరకు అని యెషయాతో దేవుడు మాట్లాడిన మాటగా ఆయన చెప్పాడు, ఇదిగో దేవా నేను నన్ను పంపము. యేసై మాట యేసై కూడా చెప్పాడు, నన్ను పంపము దేవా, ఈ మానవుల రక్షణ నిమిత్తం నేను చావడానికి రెడీ. దేవుని యొక్క సమత్వం, త్రియేక దేవుడు మన దేవుడు. దాని యొక్క త్రియేక దేవుడు సమరూపతలు ఒకే రీతిగా చేసేది. వారి ఆశల నెరవేర్పు ఒకే రీతి తీరుతున్నది. కానీ వారి పరిచర్యలు భిన్నత చెందేటట్టుగా బైబిల్ మనకి ప్రస్తావించి తీరుతున్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్మకుల ఆ ఆత్మీక అనుబంధములో నుంచి ఏం చేసుకోవాల్సి వచ్చింది? నిన్ను నన్ను రక్షించి తీరడానికి తన దైవత్వాన్ని కూడా తీసుకుంటూ మానవత్వాన్ని స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫిలిప్పీ పత్రిక చదివితే మనం చూడదు, 7 మెట్టులు కిందకి దిగి వచ్చి నిన్ను నన్ను రక్షణ ఇచ్చి తీరాడు. దానికి ప్రతిబదులు నువ్వు ఎలా రుణం తీర్చుచున్నావు? హౌ డు యు గివ్ యువర్ రిటర్న్ బ్యాక్? తిరిగి నీవు ఇచ్చేది ఏ రీతిగా ఉన్నది? అందుకే ప్రాణం దేవునికి ఇచ్చి తీరేటట్టుగా ఆయన నీకు రక్షణనిచ్చి తీరాడు. దానికి బదులుగా ఆయన దేవుడికి ఆయన 33 సంవత్సరాలు ఉన్న యవనం ఇచ్చి తీరాడు. ఆయన 33 సంవత్సరాలు ఉన్న రక్తం ఇచ్చి తీరాడు. ఆయన శరీరం ఇచ్చి తీరాడు. 39 దెబ్బలు శరీరంలో ఏం చేసింది? కొరడాలు. నేను ఈరోజు నేను ఇక్కడ యేసయ్య కోసం ఎన్ని దెబ్బలు కాచావు? దట్స్ ద ప్రాబ్లం. మనం ఏం చేస్తున్నాం? సుఖంగా మన ఏమైంది? కాంగ్రెస్ జనతా పార్టీ ఏమైంది? ఒక హర్తాల్ అయింది, లేకపోతే ఒక స్ట్రైక్ అయింది. అందరూ కొంతమంది కూడా పాల్గొన్నారు. దెబ్బలు కాసే సిచ్యువేషన్ కూడా పాల్గొంది. మన సంగతులు కూడా ఎలాగైతే జరుగుతున్నారు. మనం దెబ్బలు కాయమో, మనకి దెబ్బలు కాసే ప్రసక్తి లేదు. మరి ఈ సంఘంలో ఒకేసారి సంఘ బిడ్డలు కొందరు కలిసి, ఇక్కడ ఉన్న వాళ్ళు లేదు నాకు తెలియదు, కాపరితో ఒక చోటికి ఆరాధనకి వెళ్ళడం, ఆ సన్నివేశంలో అక్కడ ఆరాధన మానే జరిగింది. కొంతమంది కొత్త విశ్వాసాలు దేవుని దగ్గర బలపడి వస్తున్నారు. వెంటనే అక్కడ కొందరు వచ్చేసి ఏం చేశారు? బైబిల్ చెప్పేసి పాస్టర్ గారి మీదకి ఏం చేసి విసిరేసి పాస్టర్ గారు గొంతుకు పట్టుకున్నారు. నేను చెప్పేది దగ్గర విషయమే చెప్పేది. గొంతుకు పట్టుకుని ఆ ప్రమాణితులు ఏం చేసుకున్నాడు? దేవుడు అక్కడి నుంచి గొప్ప రీతిగా విడుదలిచ్చాడు. ఎన్నో సంవత్సరాలు ఆ చినిగిన బైబిల్ యొక్క కాపీ మన సంఘంలో ఉండేది. మన సంఘంలో ఉన్న సింహాచలం అమ్మ చెయ్యటి ప్రార్థన చేసేది. నాకు ఇప్పటికీ గుర్తుంది.
దేవా ఆమె ప్రార్థన చేయడం తెలియదు. దేవా ఎదిరించిన వాడిని తాకగలిగే దేవుడు, ఎదిరించిన వాడిని నువ్వు ముట్టగలిగే దేవుడు, నువ్వు గొప్ప కార్యం చేయగలిగే దేవుడు. అలాగే పరిచయం ఇక్కడ కొనసాగి వచ్చి తీరింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఇస్తే పూర్తి సర్వీస్, ఈ సగ సర్వీస్ వద్దు. ఇందాక అమ్మ ఎగిరి కాఫీ ఇచ్చినట్టుగా ఎగిరి జీవితం ఇచ్చుకొని మిగతా శుభకంఠం కాదు, ఇస్తే పూర్తిగా జీవితాన్ని అప్పగించుకు తీరాలి. అందుకే యేసయ్య నీకు రక్షణ ఇచ్చింది. అందుకే కొందరికి రక్షణకు విలువ తెలియట్లేదు. రక్షణ పొందారు కొందరు. ఎలాగా ఏదో జబ్బు వచ్చింది మాయమైపోయింది, రక్షణ పొందేసాము అనుకుంటారు. అరే జబ్బు పోయినందుకు రక్షణ పొందినది కాదు. జబ్బు విషయం కాదు. జబ్బు రావచ్చు, పోవచ్చు. జబ్బు ఒకసారి వచ్చి నిన్ను రక్షణలోకి రావడానికి ఒక నిచ్చి తీరింది అంతేకాదు. అందుకే కొందరు ఇప్పుడు కూడా జబ్బు వస్తే చాలు ప్యాస్టర్ ప్యానల్ తినేస్తారు, సంఘాల ప్యానల్ తినేస్తారు. దాని అర్థం నువ్వు జబ్బు మారడానికి యేసయ్య నమ్మి తీరేది. జబ్బులు మానేస్తే దేవుడు వదిలేస్తావు. అందుకే ఈ జబ్బు నుంచి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని చాలా నేను కేటాయించుకుని మరి వాళ్ళని చదివేది. కారణం ఏంటంటే సార్ ఇంకొక అవకాశం దగ్గర చెక్కేస్తారు, దేవుడు వదిలేస్తారు. దేవుడు దానికి అనుభవం. అదే ఈ బైబిల్లో కూడా మనం చదవగలిగి చాలా మందికి స్వస్థత కలిగి తీరింది. స్వస్థత కలిగిన తర్వాత వారి ఉద్దేశ శుద్ధి రక్షణకున్న ప్రణాళికలోకి మారి తీరింది. రక్షణ పొంది తీరేటట్టుగా, రక్షకుడితో మంచి అనుబంధం స్థాపించి తీరేటట్టుగా. ఈ పగటి వేళ అన్నింటినీ అడుగుతున్నమాట, హౌ మచ్, ఎంత మాత్రం నీకు రక్షకుడితో అనుబంధం ఉంది తీరింది. రక్షణకు విలువించి తీరుతే ప్రాణం ఎవరి కొరకు ఇచ్చి తీరుతావు? దేవుని కొరకు ఇచ్చి తీరుతావు. దేనికోసం ఖాతరు చేయవు? సొంత ప్రాణం కోసం. అందుకే ఈ కాలంలో ఎందుకు మీరు ఉద్యోగానికి వెళ్ళేది? ప్రాణం అని చెప్తే మన భాష అట్ట పొట్టు కోసం అంటున్నారని చెప్పండి. అందుకే కదా ఎవడో అన్నాడట, పాటలు నువ్వు దేని కోసం బతుకుతున్నావు? నాలంటాడైతే నీకు అదే కానీ నీకు వెనక ఏం కనబడలేదా అన్నాను. అన్నారు అడగాలి అనుకోనా? నీకు పొట్టే కదా కనబడింది, నీకు అదే కనబడదు. వెనక కూడా ఒక సామాన్ ఉంది, అది కూడా కనిపించుకో. పొట్ట నుంచి తర్వాత ఏదైతే అది కూడా ఆలోచించుకో. నేను చెప్పేది పొట్ట కోసం బతకడం కాదు, పొట్ట కోసం బతికేది రేపు ఎరువు సరువు ఏ పనికి రాని సామగ్రి. కానీ దేవుని కోసం సర్వీస్ చేసేది ఏమై ఉండి తీరుతుంది? నిలకడతో కలిగేటట్టుగా ఉండి తీరుతుంది. అందుకే యేసయ్య తనకి కలిగిన బెస్ట్ సర్వీస్ ఇచ్చాడు. తన రక్తం మొత్తం ఇచ్చి తీరాడు, తన యవ్వనాన్ని మొత్తం ఇచ్చి తీరాడు, తన ఆత్మీక అనుబంధం మొత్తం ఇచ్చి తీరాడు, తన శారీరక అనుబంధం. తన ఎవరికి పుట్టాడు? మరియాకి యోసేపుకి పుట్టింది. కానీ యోసేపు అప్పటికి చనిపోయినట్టుగా బైబిల్ మనకి ఆధారాలు చూపించడం లేదు, కానీ చనిపోయాడు అన్నట్టుగా మనకి నిర్ణయించు తీరచ్చు. మరియాకు యేసయ్యకి ఏముంది? మానవికతలో మంచి అనుబంధం ఉంది. మానవికతలో ఏముంది? అనుబంధం ఉంది, మంచి అనుబంధం ఉంది అని చెప్తానే. ఆమె ఆయనను ఏం చేసింది? జన్మనిచ్చి తీరింది. అందుకే యేసయ్య ఎప్పుడు కూడా తన తల్లిని ఏమని పిలవలేదు, అమ్మ అని పిలిచే ఒక ఛాన్స్ ఇచ్చి తీరలేదు. మీ తెలుగు బైబిల్లో ఏం రాసింది? అమ్మ అని రాస్తుంది. అమ్మ అన్నది కాదు, దానికి కూడా చూడక నారి, స్త్రీ, లేకపోతే పురుషుల్లో నుంచి వచ్చిన దాని ఆమె అన్నట్టుగా మనం వ్యాఖ్యలు చేసుకోవచ్చు. ఎందుకు యేసయ్య తన తల్లిని అమ్మ అని పిలవలేదు? అమ్మ అన్న సెంటిమెంట్ ఇచ్చి తీరితే ఈయనకి కూడా ఏమొచ్చేది? సెంటిమెంట్ వచ్చేది. మనకు కూడా కొందరికి సెంటిమెంట్ ఉన్నాయి కదా, నేను కూకున్న కాడే కూకోవాలి, అక్కడ ఇంకెవడు కూకోకూడదు, కూకుంటే కష్టం అవుతుంది. నీలో ఉందని అర్థం. కూకున్న కాడ నువ్వు కూకోవడం కాదు, అక్కడ ఎవడో ఒకడు కూర్చోడానికి వేదికించుకో. బయట చెప్పిన వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళకి ముందు వేదికించుకో, వెనక వచ్చిన చివరికి ఇచ్చుకోతీరు. అలా స్పెషల్ ప్లేస్ ఏం లేదు. అందరూ ఏ చోట్లైనా ఏం చేయొచ్చు, కూర్చోవచ్చు. స్పెషల్ ప్లేస్ ఏమైనా పెట్టుకుంటే అర్థం చేసుకో. లూసిఫర్ ఇన్సైడ్ యూ, లూసిఫర్ ఇన్సైడ్ యూ. నేనేం చేయలేను, నువ్వే వదిలించుకో, నువ్వే బాగుపరుచుకో. అందుకే నేను మళ్ళీ నేను కూర్చోమాట స్పెషల్ స్పెషల్ అన్నది ఏమీ లేదు. పరిచర్యలో అందరికీ తుల్య భాగ్యస్వామ్యం. అన్ని మాస్టర్ గారు చెయ్యాలన్నది లేదు. మాస్టర్ గారు చేసింది నువ్వు కూడా చేసి తీరాలి. ఆయన ఆత్మీక కుమార్తె అయితే మరి అందరు కుమార్తె ఉంటుంటే నేనేం చేసుకోలేదు, మీరు మా అందరికీ నాన్నని పిలిపించుకో, నాకు సంబంధమే లేదు. నీ ఆత్మీక తండ్రికి కుమారుడై తీరితే ఏ తండ్రి అయిన దేవునికి ఎలాగ కుమారుడై యేసయ్య జన్మించుకోగలిగి తీరాడు. ఆయన తన ప్రాణం ఇచ్చుకున్నాడు, సర్వీస్ని పూర్తి పరుచుకు తీరాడు. అది పక్కటి వేళ వాల్యూ సాల్వేషన్, రక్షణను విలువించుకు తీరండి. ఒట్టిగా దొరికింది కాదు, ఎంత ప్రాణత్యాగం చేసి నీ చేతిలో పట్టుకొని తిరుగుతున్న బైబిల్ నీ చేతికి రావడానికి ఎంతమంది ప్రాణం ఇచ్చి తీరాడు. ఇది మోసి తీరడానికి కొందరికి ప్రాణం సరిపోదు. ఇది మోసి తీరడానికి ఎక్కడ మన చర్చికి మోస్తే అయిపోయింది. అరే బాబు చర్చికి కాదురా నాయన, ఎల్లు ప్రతి చోట్ల ఇది మోయాలి. ఇది మోసిన వాడు బాగుపడతాడు, మోయలేనివాడు మరి ఏమవుతాడు? చరిత్ర చూపిస్తుంది.
ఇది మోసే వాక్యం మనకి దొరికి తీరింది. అందుకే దీనిని దేవుని జీవ గ్రంథం అని చెప్పబడుతున్నది. దీనిని మోసి తీరడానికి, అందుకే పసితనంలో పిల్లలకి ఏం మోయడానికి అవకాశం ఇవ్వండి, దేవుని యొక్క వాక్యం మోయడానికి అవకాశం ఇచ్చి తీరండి. దానివల్ల వారిని ఏం చేసుకుంటున్నాం, ఒక సర్వీస్ లో పెట్టుకుంటున్నాం. సాల్వేషన్ సర్వీస్, రక్షణ పొంది తీరడానుకున్న ప్రణాళిక. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం ప్రాణం ఇచ్చుకు తీరి రక్షణను ఇచ్చుకు తీరాడు. అందుకే యేసయ్య శిష్యులతో మాట్లాడి ఉన్న పరివేశంలో సేవా పరిచర్య చేసే ఆ గుణాతిశయంలో యేసయ్య చెప్పిన ఒక మాట మనం చూస్తే యోహాను సువార్త పుస్తకంలో దాని 13వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు చదివినప్పుడు యేసయ్య ఎవరి శిష్యుల పాదములను కడగడానికి ప్రయత్నం చేసి తీరారు. ఈ కాలంలో చాలా మంది సంఘ బిడ్డలు దీన్ని ఒక పరిచర్య కింద చేస్తున్నారు. రెగ్యులర్ మన సంఘంలో అలాంటి సిస్టమ్ లేదు కాబట్టి ఈ దాంట్లో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక డబ్బా తెస్తారు, ఒక టబ్లీ తెస్తారు, ఒక కుర్చీ ఇట్టే కుర్చీ నేల మీద కూర్చొని ఎవడో కడిగి పెట్టేది నేను చూడలేదు. ఆయన పైన కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టి ఏం చేస్తారు, కడిగేస్తారు. అది ఒక పరిచర్య కింద చేసిన సంఘాలకి స్తోత్రం. వాళ్ళు చేయని వాళ్ళకి నేను దాన్ని విరోధించి తీరట్లేదు. ఇక్కడ యేసయ్య చేసిన ప్రణాళికను మనం చదవగలిగి తీరితే యేసయ్య వారి పాదములను ఏం చేశారు, కడిగి తీరడానికి ఆయన ఏం చేస్తున్నారు, పరిచర్య పాలనలోకి దిగి తీరాడు. కాలు కడిగాడని చెప్తే దాని అర్థం కాలు కడగడం అదే ఒక పరిచర్య అని భావించుకోకూడదు. పరిచర్య గురించి కాదు యేసయ్య అక్కడ చెప్పింది. యేసయ్య అక్కడ చెప్పి తీరడానికి కారణం ఏంటిది, ఇశ్రాయేలు దేశంలో పలస్తీనా ప్రాంతంలో దేవుని యొక్క బిడ్డలు ప్రయాణం చేసేటప్పుడు వారు నడిచేటప్పుడు కాలి నడక నడిచేవారు. నడిచేటప్పుడు అధిక శాతంగా కాళ్ళకి ఏమొచ్చి తీరేది, ధూళి వచ్చి తీరేది. దాని వలన కాళ్ళకి ఏమైతే తీరొచ్చు, మురికి వచ్చి తీరొచ్చు. దాని అర్థం యేసయ్య పాదములు కడిగినది దేనికి, వారి మురికి కనబడి తీరేది. కాబట్టి మన సంఘంలో ఎవరు మురికైనా కనబడతారు, అందరూ అమ్మోలే వాడింటికి వీడింటికి సోదరి చెప్తుంది కదా, ఏదైనా కీడు కనబడితే గో అండ్ వాష్. నేను కడగడానికి పిలువబడిన అన్ని అయ్యరే కడగాలి. అది వరకు మేము వాక్యం చెప్పేది దేనికి, మూడు సబ్బులు పెళ్ళిలో ఉపయోగాలు అప్రద్ధం ఉంది. ఒక సబ్బు దేవుని యొక్క వాక్యం, దాని ద్వారా మేము కడుగుతున్నాం. రెండోది ఆత్మశక్తితో, అన్య భాషలతో దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో నేను కడగను. నా కొందరికి అక్కర్లేదు, ఏంటక్కడి ఈ కడుగుతారు పరిశుద్ధాత్మ మమ్మల్ని కడగట్టి గదిజాత్మ మమ్మల్ని ఏం చేయగలరు. అందుకే దాన్ని ఎగ్గొట్టేసి వస్తారు. దేన్ని పరిశుద్ధాత్మకున్న కార్యాన్ని ఎగ్గొట్టేసారు. నన్ను కడగవద్దు, పరిశుద్ధాత్మ ద్వారా కడగబడలేనోడు ఎక్కడి నుంచి అక్కడికి దాటలేడు. మంచి విశ్వాసం అనిపించుకోవచ్చు, మంచి కార్యాలు సంఘం కొరకు చేయవచ్చు. ఎక్కడ నుంచి గడప దాటి అక్కడికి వెళ్ళి తీరలేవు. దేని ద్వారా కూడా కడగబడి తీరాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కడగబడి. మూడోది యేసయ్య రక్తం కడగబడి తీరాలి. దాని అర్థం బల్లాలన్నప్పుడు విషయం చేసినట్టు చెప్పుకోవడం కదా. ఎనీ టైం ఏం చేయాలి, యేసు రక్తం మీద ఆశ్రయించి తీరాలి. మాటల్లో ఏదైనా తేడా, యేసయ్య నేను రక్తంతో నన్ను కడుగుదేమో, చేతితో నేను ఏదైనా చేసి దేవా ఈ చేతితో. దాని తర్వాత దేవుడు క్షమించాలనుకోమాక, క్షమించేసిన తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్ మనం ఉంచాలి. ఆఫ్టర్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు కుష్ఠవ్యాధి వచ్చింది, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, వెరీ గుడ్. దానికి కలిగి ఉన్న ఆఫ్టర్ ఎఫెక్ట్ మందులు తిన్నావు కదా, దాని మీద ఉన్న జోకులు నువ్వు పరిహారం చూసుకోవాలి. కొందరు అనుకుంటారు నేను పాపం చేశాను, దౌర్జన్యం చేశాను, మోసం చేశాను, నా ప్రభువు నన్ను క్షమించి. పోయిన రోజు ఎవరో గురించి నేను చదివాను. ఆయన ఏం చేశాడు తెలుసా, పొలిటికల్ పార్టీలో ఉన్న టైంలో ఎవరినో చంపేశాడు. చంపేసిన తర్వాత వీడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసు నుంచి విముక్తాడు. అంటే ఆ కేసు ఆడి మీద రాలే, ఆ కేసు కొట్టుబడి పెట్టింది. కొన్ని నెలల కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడిని ఏసే రక్షణగా అంగీకరించాడు. చాలా మంది సంఘానికి వెళ్ళడం, వాక్యాలు వినడం. రాత్రి వీడికి ఒకే కాలం వచ్చేది, ఏంటో నాయన హత్య చేసేసి నువ్వు ఇంత మంచివాడుగా పాటలు పాడేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, దాన్ని మార్చుకోవడానికి మనసు లేదో. మాటకి ఇది పుట్టించేసరికి తన సంఘ కాపరికి వెళ్ళి చెప్పాడు, అయ్యో ఇలా నా కళ వస్తుంది, ఏం చేయాలి భాస్కర్ వెళ్ళి దాంట్లో రుణమాఫీ చేసిరా. ఎన్నో సంవత్సరాలు అయిపోయి వీడు వెళ్ళి ఏం చేశారు తెలుసా, ఏ మనిషిని చెప్పాడు, ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు రావాలని చనిపోయారు. ఇంకేం చేయాలి ప్రభు, నాకు ఏం అర్థం కావట్లేదు. వెంటనే వీడు వెళ్ళాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డేట్ ఉన్న లాగ్ బుక్ మొత్తం తీయించాడు. అలానా డేట్ లో ఉన్న లాగ్ బుక్ తీయించి నా మీద కేసు రాయించండి. ఏం కేసు రాయను, రీఓపెన్ చేయండి ఆ కేసు. ఏ కేసు, హత్య కేసు. దాంట్లో హంతకుడు నేనే, దాంట్లో హంతకుడు నేనే. రీఓపెన్ చేయించి కోర్టులో కేయించేసి మళ్ళీ వాడు జైలుకి వెళ్ళాల్సిన పరివేశం వచ్చి తీరింది. దిస్ ఈస్ సర్వీస్. మనకి ఏమి గుర్తు రావట్లేదు, అంతా డామ్ డూమ్ తీసుకురాకని అనుకుంటున్నాను. జో గయా పీచ్ నో, ఏది పోయిందో అది నీకు గుర్తు పెట్టించి తీరేది కానీ నీకు సంఘము తీసుకొచ్చి తీరేది వాక్యము. అది నీకు గుర్తు రావట్లేదంటే నీ మానసిక మనోనేత్రం ఎంత కఠినముగా ఉందో ఆలోచించుకో. తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా, తన కేసు కొన్ని సంవత్సరాలు వెళ్ళింది.
ఈయన మీద పెనాల్టీ పడింది. చివరికి ఆయన మంచి గుణం చూసే చేసేశారు. కోర్టు ఆయనని విడిచిపెట్టి తీరారు. నేను చెప్పుకొచ్చే మాట, ఎందుకు మంది వాడు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ న్యూ నేను చేసిన మురికిని నేను మార్చుకోవడం కాదు, దాని ప్రతి దండన కూడా నేను ఏం చేయాలి, నేను స్వీకరించి తినాలి. ఈ పగటి వేళ ఆత్మలో ఆరాధన చేసి అభిషేకం పొంది నమ్మకస్తుడుగా ఉండిన దేవుని బిడ్డలు, ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ ల్యాక్, ఏదైనా నేను లోటైనది ఉండి తీరితే దాని ప్రతినిధితో సహా దానిని పరిహారపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో మనకి ఏ యాటిట్యూడ్ ఉండి, వాషింగ్ యాటిట్యూడ్ ఉండి తీరాలి. దాని అర్థం మా పని ఏంటిది, రక్షణ కొద్ది మానవ పొందిన ప్రతి దేవుని బిడ్డల పని ఏంటిది, మురికి కనబడితే ఏం చేయాలి, కడగాలి. మురికి కనబడితే కడిగి వారిని ఏం చేయాలి, యేసయ్య సమక్షంలో నిలబెట్టి తీరాలి. అదే యేసయ్య కూడా చెప్పింది, ఒకరొకరిని ఏం చూసుకో, కడుక్కో. కొన్ని కనీసాలు ఉన్నాయి, దే డోంట్ వాంట్ ఎనీ వాషింగ్. మా ఊర్లో అన్ని తిరుగుతుంటాయి, ఏమక్కర్లేదు వాటికి, స్నానం ధ్యానం ఏం అక్కర్లేదు. దే డోంట్ నీడ్ ఎనీ వాషింగ్. ఆయన కూడా స్నానం చేయించారు, కొందరు తిరుగుతున్నారు. ఆయన ఎలా స్నానం చేయిస్తారు, చేతులు కోలు కట్టి నెత్తి మీద నీళ్ళు పోసి, మరి ఆయన మళ్ళీ మామూలు గ్లౌస్ ఏం పని చేయదు. మళ్ళీ అలా ఎలక్ట్రిషియన్ వాడి నా గ్లౌస్ చేస్తున్నాడు, అలా లాగి గుడి మొత్తం క్లీన్ చేసి ఏం చేస్తున్నారు, బలవంతంగా క్లీన్ చేసి ఆయన శుభ్రపరచడానికి వాళ్ళ దగ్గర నుంచి మనల్ని దసి ఎంత ఇష్టపూర్వకంగా పనిని చేసి తీరుతున్నారు. నేను చెప్పొచ్చాను, సర్వీస్, అది చేసే ఒక పరిచర్య. అందుకే ఈ కాలం తరగతిలో దేవుని బిడ్డలు ఏం చేయగలిగి తీరాలి, ఇలాంటి సర్వీస్ చేయడానికి సిద్ధమై తీరాలి. యేసయ్య నిన్ను కడిగాడుగా, నీ మురికి జీవితాన్ని కడిగాడుగా. బైబిల్ చెప్తున్నది, ఈ సోపుతో నన్ను ఏం చేయలేవా, కడగలేవా. ఆయన ఈ సోపుతో నేను కడగలిగి తీరాడంటే నువ్వెందుకు కడగలేకపోతున్నా, సపట్లో కొట్టగలదు. వాష్ యువర్ కో, ఆత్మీకులను నీవే ఏం చేయాలి, కడిగి. అన్ని ఐదారు వచ్చే కడుగుతారు అంటే అవ్వదు, కొన్ని నీవే ఏం చేసుకోవాలి, సోటి సంఘ బిడ్డలను కడిగించుకు తీరాలి. కడగబడిన వారు ఏమై తీరుతారు, దేవునితో పాదభాగాలను పుట్టుకోగలిగి తీరుతారు. సో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు పరిచర్యను ఇచ్చి తీరి, హి వాస్ వాషింగ్ దెమ్, వారిని శుభ్రపరిచేవాడు, వారికి స్వాస్థ్యం ఇచ్చి వారిని బాగుపరిచేవాడు. ఆయన మీకు స్వాస్థ్యం, ఆయన ఆలోచించి అలా స్వాస్థ్యం దొరికింది అంతే కదా. స్వస్థత దొరికిన తర్వాత ఐగరికం లేదు అంతే, కామన్ అది. 10 మంది కుష్ఠవ్యాధులు స్వస్థ పొందారు, 9 మంది చంపతిలని, ఒకటి మాత్రం తిరిగి వచ్చారు. బైబిల్ ఆయన గురించి చెప్పేది సమర్యుడు. సమర్యుడికి ఉన్న ఒక ప్రత్యేకత, కృతజ్ఞత ఉంది. సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ నో థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ఉండదు. ఏ విషయంలో, ఏ విషయంలో నో థ్యాంక్ఫుల్నెస్. ఇట్లాంటి వాళ్ళు ఎలా పరలోకానికి వెళ్తారో నాకు అర్థం కాబట్టి బీ థ్యాంక్ఫుల్. నీ సంఘం పట్ల కృతజ్ఞతలు చెప్పు. నీ సంఘం గురించి దొంగసాటి చెప్పుకోవడం జరగడం కాదు. ఇవి సంఘంలో రావడం వల్ల నీకు ఎన్ని మేలులు కలిగిన, దానికి ఎన్ని రోజులు పట్టిన కృతజ్ఞతలు చెప్పేది ఆగలేవు. దాని యొక్క కృతజ్ఞత కలిగేటువంటి కూడా బీ థ్యాంక్ఫుల్. మిగతా వాళ్ళకి ఆస్తి స్వాస్థ్యం దొరికింది, యెహోషువకు దొరకలేదు, అప్పుడు కూడా మీరు ఏం చేయట్లేదు. విచారణ, దిస్ ఇస్ మానవుల టెండెన్సీ, మనుషులకు మన టెండెన్సీ ఇదే. కానీ దేవుడు ఎవరి గురించి విచారించారు, యెహోషువ గురించి విచారించారు. ఎవరు నేను విచారించకపోయినా దేవుడు నేను ఏం చేసే దేవుడు, విచారణ చేసే దేవుడు. ఈ రిమెంబర్స్ యు. నాహాబును తన కుటుంబాన్ని పడవలో వదిలేసే దేవుడు విడిచిపెట్టి, ఈ రిమెంబర్ దెమ్, ఆయన గుర్తు పెట్టే దేవుడు, ఆయన జ్ఞాపకం చేసే దేవుడు. యెహోషువ దేవుడు జ్ఞాపకం చేసి స్వాస్థ్యాన్ని అప్పగించుకు తీరాడు. అందుకే పగటి వేళ దేవుడు కూడా నమ్మకస్తులుగా మారండి. ఈ పరిచర్యను ఏం చేయాలి, కడగొట్టించుకు తీయడానికి బాధ్యత వహించుకు తీరాలి. ఇక ఆదికాండం 13వ అధ్యాయంలో వచ్చి తీరితే అబ్రహాము లోతుకు కలిగిన అనుబంధం గురించి మనకు అక్కడ కనవచ్చున్నది. అబ్రహాము లోతుకు ఒక సర్వీస్ ఇచ్చాడు. 19వ అధ్యాయం 3వ వచనం, ఏంటా సర్వీస్, నాయన మన ఇద్దరి మధ్య ఒక ఏర్పాటు తెచ్చుకుందాం. లెట్ us be separated. ఏ ఏర్పాటు, నువ్వు ఎడమైతే నేను కుడి. అదే కాలేదు, ఎందుకు ఏర్పాటు వచ్చి తీరింది, వారి ఇద్దరి ఆస్తి విషయంలో ఏమొచ్చింది, కాపరు ఒకరొకరు మాట వేస్తున్నారు. ఓన్లీ ఆ మాట, ఒకే మాట. ఆ మాట మూలంగా ఈయన ఏం చేసుకున్నారు, ఒక మాట చెప్పాడు, సెపరేషన్ ఎంచుకున్నాడు, వేరుపాటు. ఎవరికి లేదు, మిచ్చరే. కొందరు దేవుడు పెట్టి మిచ్చరే, ఇటు దేవుడు వాడుకుండా ఉంటారు, అటు అనుకుండా ఉంటారు. ఏం లేదు. విశ్వాస పంక్తిలో, రక్షణ పంక్తిలో 7 స్తంభాలు. 7 స్తంభాలు, ఒక స్తంభం పోయినా అన్ని పోయినట్టే. మనం అనుకుంటాం నేను వేరుపాటు పోయింది, మిగతా అన్నీ ఉంది కదా. నో, అని పోయినట్టే. ఒక రూపాయి
దొంగతనం చేసినా, కోటి చేసినా దొంగే. నువ్వు ఒక్కలేకపోతున్నావు, దేవుడి దృష్టిలో నువ్వేమైపోయావు. అదే ఈ 7 స్తంభాల్లో ఏది చేయకూడదు, పడకూడదు. ఫలాలను నేను తిన్నాం, నేను క్రమం లేదు, మనకి ఇన్ని రోజులు ఏం చేసుకున్నా క్రమం కాకుండా పడిపోయాను అర్థం. హలో, అప్పుడు అలా అయితే మీరు ఇక్కడ మళ్ళీ నేను రక్షణ పొందాలి. ఆబ్వియస్లీ మరి పడిపోయినాడు ఏం చేయాలి, మళ్ళీ పొందాలి. మరి తప్పుతో మనం దాంట్లో సరిగ్గా తీశాను. నో, అందుకే బైబిల్ వచ్చిన మాట, తప్పు జరిగితే వెంటనే దాన్ని ఏం చేయాలి, పరిహారం. మంచి మనసాక్షి ఉన్నట్టు పరిహారం చేస్తాడు, లేదా ఆఫ్టర్ నువ్వు అనుభవించి తినాలి. అందుకే 7 స్తంభాల్లో వేర్పాటు అన్నది అతి ప్రాధాన్యత చెందినది. ఏర్పాటు గురించి ఎప్పుడు చెప్పించినది? రక్షణకు తర్వాత, మారు మనసు తర్వాత, పరిశుద్ధాత్మ నీవలో ఉన్న బాప్తిసం తర్వాత, దాని పరిశుద్ధాత్మ అభిషేకం తర్వాతే సెపరేషన్ గురించి చెప్తున్నది. దాని అర్థం ఎవరు నీకు బోధించి తీరాలి? సెపరేషన్ గురించి పరిశుద్ధాత్మ దేవుడే నీకు బోధించి తీరాలి, వాక్యం నీకు బోధించి తీరాలి. కలిపి కొట్టే తీసుకెళ్ళడం కాదు. సెపరేట్ యువర్సెల్ఫ్. ఏం చేసుకు తీరాలి? వేర్పరచుకు తీరాలి. ఏమి? ఆడి మాటలు నా మాట ఒకటి అవ్వదు. అబ్రహాం చెప్పిన మాట, ఆడి ఆస్తి నా ఆస్తి ఒక్కటి అవ్వదు, ఆడి జీవిత విధానం నా జీవిత విధానం ఒక్కటి అవ్వదు. అందుకే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? వేర్పాటించి తీరడానుకున్న వేదిక ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. దిస్ ఈజ్ సర్వీస్. దాని అర్థం లోతు అబ్రహాంకి ఎంచుకు తీరడానికి అవకాశం ఉంది. అబ్రహాం ఆత్మీయ విషయం ఎంచుకునే నువ్వే ఏం చేసుకో, నిర్ణయించుకు తీరు. దాని అర్థం ఆత్మీయులకు ఒక ప్రత్యేకత, దే గివ్ ఆపర్చునిటీ ఫర్ అదర్స్ టు గెట్ సెపరేట్. వేరే తీరడానికి పకటి వేళ వేరే ఉండి తీరాలి, వేర్పరచగలిగి తీరాలి. వేర్పాటుకు ఏం చేయాలి? ప్రాధాన్యత ఇచ్చుకు తీరాలి. క్రైస్తవ సిద్ధాంతంలో వేర్పాటు అన్నది ఈ పకటి వేళ పాపం నుంచి వేరయ్యావా, దుర్బోధన నుంచి వేరయ్యావా, లోక సాంప్రదాయాల నుంచి వేరయ్యావా, పాపం నుంచి కష్టం నష్టంతో భాస్కర్ తెంగేస్తారని చెప్పి వేరైపోతాం. రెండోది అబద్ధ బోధ విషయం భాస్కర్ తిడతారని చెప్పేసి ఏమైపోతాం. ఈ లోక విషయంలో మారడు పనులు. ఏ విషయంలో? లోకంలో ఉన్న సిద్ధాంతాలు. బాబు ప్రతిసారి పెడుతున్నారు, మనకి ఏం లేదు, రోజులు లేవు, అమావాస్య లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, రోజు చేస్తున్నారు, మళ్ళీ పాటించేస్తారు. హలో, లేదు లేదంటారు, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ నీకు ఏ రక్షణ ఇచ్చి తీరారు, ఆయన తొక్కేసి నువ్వు ఏదేదో పద్ధతి చేశారు. బాబు ఇది లేవు, వేర్పాటు ఉన్న జనాంగానికి ఇవి లేవు, ఏది లేదు. ఇలాంటి లోక సంబంధికమైన పద్ధతులు లేవు, లోకంలో ఉన్న ఆచరణలు లేవు. వాటి నుంచి నీవేమై ఉండి తీరాలి? సెపరేట్ అయి ఉండి తీరాలి, వేర్పాట్లు చెంది తీరాలి. సో ఎలక్ట్ అండ్ సెలెక్ట్, ఈ పగటి వేళ ఎంచికపరిచి వేర్పరచుకు తీరడానికి ఏదిగా కనిపించుకు తీరు. ఆరాధన లేకపోతే లోకంలో నేను కలిసే భావన ఇచ్చుకు తీరను. దాని అర్థం నిన్ను ఎక్కడ ఉంచారో తెలుసా? లోకంలోనే ఉంచారు. అదే అద్భుతమైన విషయం. దట్స్ ఎ ఛాలెంజింగ్ మ్యాటర్. రక్షణ పొందిన తర్వాత నిన్ను మళ్ళీ ఎక్కడ ఉంచారు? పాపం మధ్యలో, లోకం మధ్యలో, అబద్ధ బోధకుల మధ్యలో. అలాంటప్పుడు ఎలా బతకగలిగితే అక్కడే కృప కుమ్మరించి తీరేది, అక్కడే దేవుని యొక్క సహాయం కుమ్మరించబడి తీరేది. అది పగటి వేళ వేర్పాటు పొంది తీరడానికి ఏం చేయండి? జీవిత నిర్ణయం తీసుకోవడానికి పగటి వేళ ప్రయత్నం చేసి తీరాలి. అబ్రహాం వేర్పాటును ఏం చేస్తున్నాడు? ఎన్నిక ఎక్కడి నుంచి వేరయ్యాడు? రక్షణ పొందిన దగ్గర నుంచే వేరైపోయాడు. అందుకే కదా దేవుడు ఆయన చెప్పినప్పుడు నీ ఊరు దేశం అన్ని ఏం చెయ్యి, విడవలేదు. నువ్వు విడిచావో లేదా చెప్పడానికి ఉన్న ఉదాహరణ నేనే చెప్తా. ఆదివారం ఒకడు వచ్చి చెప్తాడు, నాయన పెళ్లి ఒకటి ఉంది రారా నాయన, ఆయన చేత ఆదివారం పెళ్లి సోమవారం మార్చగలిగితే వేర్పాటు ఉందని అంటాం. లేకపోతే టింటాం నేను. హలో, టింటాం అంటే అటు ఉన్నాడు ఇటు ఉన్నాను అంటాం. ఆయన చేత ఏం మార్పించుకోలేగా? తమ్ముడు నన్ను కోరుతున్నావా? అలాగైతే సోమవారం పెట్టు. అడంతా సోమవారం అవ్వదా? నీచి తినరు, నీచి తినరు లేదు. నన్ను ఎంచుకుంటావా, నీకు తిని ఎంచుకుంటావా? ఇఫ్ యూ వాల్యూ మీ అని నేను వాల్యూ చేసాడనుకో, ఆడని ఎలా స్నేహితుడు. హలో, అందరూ బుధవారం అన్నారు. మన బుధవారం ఏం పెద్దగా ప్రత్యేకత ఉన్నాను నేను. పెళ్ళిళ్ళు బుధవారాలు జరగా, మన బుధవారాలు ఏ ప్రత్యేకత ఉన్నది? నీకు బుధవారం అంటే అమెరికాలో ఉన్న ఏ వారం? కామన్ సెన్స్ వారం. బుధవారం అందరూ బుధవారం మనకి ఏ కొమ్ము పట్టేసిందో కానీ బుధవారం రోజు బుధవారం మంచి రోజు అట. అలాగే లేదు, ప్రతిరోజు మంచి రోజే. నువ్వే లోక సిద్ధాంతాలు నెత్తి మీదకి తెచ్చేసుకొని ఏం చేస్తున్నావు? ఇన్ని అన్ని కలిపేస్తున్నావు. వేర్పాటు ఉండి తీరాలి. వేర్పాటు ఎక్కడ? 3 విషయాలు. ఒకటి, లోకం
వేర్పాటు నుండి తీరాలి. పాపం నుంచి వేర్పాటు, అబద్ధ బోధల నుంచి. అబద్ధ బోధలు ఏం అబద్ధ బోధలు? బోల్డ్ అబద్ధ బోధలు తిరుగుతున్నాయి. వాటి గురించి మనకి ఏముంది తీరాలి? అవగాహన. వాటి గురించి అవగాహన కావాలంటే మంచి బైబిల్ స్టడీకి రావాలి, తెలుసుకోవాలి అబద్ధ బోధ అంటే ఏంటో. మనకి ఇప్పుడు కూడా అబద్ధ బోధ తెలియదు. మనకు విశ్వాసం కలిసాను, అమ్మ ఎక్కడికి వ్యాధులకి వెళ్తున్నామమ్మా? చర్చికి వెళ్తున్నాం. నాకు ఎప్పుడే డౌట్ కొట్టింది, చర్చికి వెళ్తున్నాను. అసలు అమ్మ ఏ చర్చికి వెళ్తున్నాం, చర్చికి పేరు చెప్తున్నాం అని చెప్పింది ఒక చర్చి పాస్టర్. ఆ చర్చికి పేరు కట్టలేదు, నాకు తెలీదు, చర్చికి వెళ్తున్నాను. ఎంత కవరింగ్ చేసింది నాకు అప్పుడు అర్థమైంది. ఆ చర్చికి ఎలా ఉండదు ఒకసారి వర్ణించి చెప్పాను. అప్పుడే ఆమె అన్నం వినేటప్పుడు నాకు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళింది కదా, కార్తీక్ చర్చికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది తెలుసా? మోకాళ్ళు అక్కడికి తీసేసి వెళ్ళింది. ఆ చర్చికి ఉన్న ప్రత్యేకత ఎప్పుడు నడిచి వెళ్ళకూడదట. ఏం చేయాలి? గడప దగ్గర నుంచి చర్చి వరకు సుమారు ఎంత ఒక 300 మీటర్స్ ఉన్నాయి. పెళ్లి కూడా ఇసుక మీద ఏం చేయాలి? మోకాలు వేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయింది. ఇది రక్షణ పోతే మౌన పశ్చిమ పోతే దేవుని బిడ్డ అంటే సిస్టమ్ అలా ఉందంట. అంటే ఇంత కామన్ సెన్స్ లేదు. ఇది బైబిల్ ఆధారంగా వేసి చెప్పిన ఆధారంగా కూడా వేసి చెప్పుకోవాలని దొరక నా కంట్లో పడింది. నేనమ్మా మోకాలు ఎందుకమ్మా? నేను మోకాలు ఎందుకు మేనం తీసేపో బలి అయిపోద్ది. దేవుడికి అర్థం కూడా అయిపోతుంది. వేటాళ్ళకి అంటారు అయిపోయారు. ఆయన ఎంత లాజికల్ చెప్పింది చూడండి. అబద్ధ బోధలోకి పడిపోయింది. అక్కడికి ప్రార్థన చేసింది, అక్కడికి వెళ్ళి అన్ని చేసింది, బైబిల్ వింది, వాక్యాలు విని అన్ని వింది. చాలా బాగుంది ఇవ్వాలి అంది. ఏమే మోకాల్లో నడిచేదాన్ని కాదు, మోకాల అనుభవం వచ్చిందండి. నేను అన్నాను పడిపోయామమ్మా, ఏం పడగొట్టేసింది బోధన, నేను పడేసి తీరింది. అందుకే కొంతమంది పెళ్లి చేసేటప్పుడు ఎవరికి పెళ్లి చేసుకునే వాళ్ళ క్రైస్తవులందరికీ పెళ్లి చేసుకుని ఇచ్చుకోవచ్చా? అదే మనకి తెలియదు. మన ఒక భాష వచ్చాడు, ఐదుగురు మా పాపకి సంబంధం వచ్చింది, చాలా మంచి విశ్వాసం, వాళ్ళు దేవుడు బ్రహ్మలు కావాలి, వాళ్ళు అభిషక్తులే, వాళ్ళు వాక్యానికి ఆలోచన చేస్తున్నాయి. అవును, ఓకే, వెరీ గుడ్. ఏ సంఘానికి చెందిన? అది ఐదుగురు, అది సంఘమే. ఏ సంఘం? అప్పుడు చెప్పాడు ఐదుగురు కాథలిక్ సంఘం. దాని అర్థం కాథలిక్ సంఘానికి మేము విరోధం కాదు. వారి దేవుని యొక్క ఉపదేశములకు విపరీత దిశలు చేస్తున్నారు. మరి యేసయ్యకి మించినట్టుగా ఎవరికి ప్రాధాన్యం, మరికి ప్రాధాన్యం. అలాగే చాలా ఉన్నాయి, ఒక లిస్ట్ ఉంది వాళ్ళది. అలా ఏం చేయాలి? దుర్భోగ విషయం గురించి వేరే ఉండి తీరండి. అందుకే నేను చెప్పిన అవడానికి అబ్రహాం వేరే తీరి ఎవరికి అవకాశం ఇచ్చి తీరాడు? లోతుకి అవకాశం ఇచ్చి తీరాడు. ఈయన వేర్పాటికి ఆయన అభ్యంతరం కాకూడదు. ఈ పక్కటి వేళ మనం కూడా ఇదే చేయాలి. యెహోషువ ఎందుకు ఎంచుకోలేదు తెలుసా? ఆయన వేరుగా ఉండి తీరడానికి వారికి అవకాశం ఇచ్చి తీరాడు. ఇది ఆత్మీయత. ఎవడు వేరే? దాని అర్థం మిగతా 7 గోత్రస్తులు ఈయన సంబంధులే. కానీ యెహోషువ కలిగిన ఆత్మీక వేదికకి వారి ఆత్మీక వేదికకి ఏముంది? సెపరేషన్. అదే కాలేదు. నీ ఆత్మీకతకి మా ఆత్మీకతకి ఎంత తేడా ఉందో అదే రీతిగా ఎవరికి యెహోషువ ఆత్మీకతకి ఎవరి ఆత్మీకతకి మిగతా గోత్రస్తులకు ఆత్మీకతకి ఏముంది? సెపరేషన్. అందుకే ఈ డిడ్ నాట్ సెలెక్ట్, ఈ వెయిటెడ్. ఆయన ఆగాడు. దేవుని యొక్క ప్రణాళిక వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని తనకి కావాల్సిన దేవుడికి కావాల్సిన సౌకర్యం ఇచ్చి తీరా. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక వాక్యం రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు చదివినప్పుడు అక్కడ మనం ఈ వాక్యం చదవాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. 3-4. ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దాని అర్థం ఇతరుల పనులు చేసుకోవాలని అర్థం కాదు. అందులో ఏం ఉండకూడదు? స్వార్థం ఉండకూడదు, ప్రైడ్ ఉండకూడదు. నంబర్ 1 ఏం ఉండకూడదు? బీ ఫ్రీ ఫ్రమ్ ప్రైడ్. దేని నుంచి? స్వార్థత నుంచి వేరే తీరాలి. ఉందా మీకు స్వార్థత? స్వార్థత ఉందో లేదా? నీ బట్టలు చూస్తే అర్థమైపోతుంది స్వార్థత ఉందో లేదో. మనం స్వార్థతలో బతికేవాళ్ళు. కానీ ఏ బైబిల్ చెప్తున్నమాట? బీ ఫ్రీ ఫ్రమ్ ప్రైడ్ రిలేటెడ్ ఒపీనియన్స్. స్వార్థత తెప్పించుకున్న నిర్ణయం నుంచి నీవేం చేయాలి? ఫ్రీ చేసుకోవాలి. యెహోషువ అదే చేశాడు, అబ్రహాం అదే చేశాడు. అదే వారికి అన్నిటికీ చేయడానికి అవకాశం ఇచ్చింది. హీ వాస్ గెటింగ్ ఫ్రీ ఫ్రమ్ ఎ ప్రైడ్ఫుల్ యాటిట్యూడ్. గర్వం చెందే పరివేషములో నుంచి ఆయన తను తాను ఏం చేసుకున్నాడు? ఫ్రీ చేసుకున్నాడు. అర్థం కాలేదు.
అర్థం కాలేకపోతే మరి నేనేం చేయలేను. నిన్ను నువ్వు ఫ్రీ చేసుకోవాలి. గర్వం మనలో ఉంది. కారణం ఏంటిది? మన యాటిట్యూడ్ అట్లాంటిది. మనకి గర్వం వచ్చేది ఆకాశ అంతరిక్షం ఎగిరేస్తాం. కానీ బైబిల్ చెప్పిన మాట ఫ్రీ యువర్ సెల్ఫ్. నిన్ను నీవేం చేసుకో, ఫ్రీ చేసుకో. ఎక్కడి నుంచి? ప్రైడ్, గర్వము చెందే ఆ పరివేషంలో నుంచి. దాని అర్థం గర్వం చెందే పరివేషం పరిచయం చేస్తే ఏమవుతుంది? అది సర్వీస్ కింద రాదు, అది నీ అభిమానం కింద, స్వాభిమానం. అందుకే ఒకరొకరికి సహాయపరిచేటప్పుడు ఫస్ట్ ఏం ఫ్రీ చేయాలి? ఫస్ట్ స్వార్థతను ఫ్రీ చేయాలి. రెండోదిగా బైబిల్ అక్కడ చెప్పిన ఒక మాట మనం చూస్తే, రెండోది ఎక్కడ? దాని 4వ వచనం, ఓ లార్డ్, నీ సొంత కార్యం మాత్రమే కాదు, ఇతరుల కార్యం కూడా ఏం చేయాలి? వితౌట్ ఏ సెల్ఫిష్ మోటివ్, ఏ రీతి కలిగిన లాభోదయం లేకుండా. కొందరు సంఘాలకు వచ్చేదే వ్యాపారాలు చేసుకోవడానికి. నేను నీకు సహాయపడి ఉందా, నువ్వు నాకు సహాయపడి ఉండు. దానివల్ల సంఘం చెడగొట్టేస్తాం. ఆడిచ్చే సౌకర్యం ఇవ్వలేదు అనుకో, ఈడంటలా చూస్తాడు. బలాన్ని వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆలోచించాలి. సో సెల్ఫిష్ మోటివ్తో కాదు, లాభోదయ ప్రక్రియలో కాదు. ప్రథమ కాల సంఘంలో ఏం జరిగింది? ఒక అక్కర్ల కొద్దిగా ఇచ్చుకున్నారే తప్ప వసూలు చేసుకోలేదు. మరి వసూలు మార్గం ఒక్కొక్క సంఘం స్థాపిస్తున్నాం. నువ్వే దానికి పాస్టర్, నువ్వే దానికి సంఘం పెద్ద, నేనేం చేయలేదు. సో కొందరి సర్వీస్ ఏంటిది? వసూలు. నేను నీ కోసం చేశాక నువ్వు నా కోసం చెయ్యాలిగా, చెయ్యొద్దు. హలో, ఓ లార్డ్, ఏం చేయలేదు. సో ఏం చేయకూడదు? సర్వీస్ చేసేటప్పుడు ఏం ఉండకూడదు? ప్రైడ్ నేచర్ ఉండకూడదు. ఏసయ్య సర్వీస్ చేసినప్పుడు ఆయన గర్వం అంచుకున్నాడా? నాన్న చేయగలిగేది ఇంకప్పుడు వల్ల అలాగే ఏం గర్వించుకునేది లేదు. అందుకే ఏసయ్య చెప్పిన మాట, నేను చేసే పరిచయం నాకన్నా అధికోయుక్తంగా మీరు కూడా చేయగలిగి. నేను చేసిన దాని కదా అంటే దాని అర్థం నీకు ఫ్రీ లైసెన్స్ ఇచ్చి తీరుతున్నాను. రిమూవ్ యువర్ గర్వం, నీ స్వార్థతను విడిచిపెట్టి తీరి సర్వీసులోకి తీరు. దాని అర్థం యెహోషువకి ఏం లేదు? స్వార్థం లేదు. స్వార్థం ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రతి దగ్గర ఒక ఉక్కు పెడతాడు. గాలిపట్టం భలే ఉంది, చాలా అందం, కానీ ఉక్కు ఉంది. కింద ఉన్నాడు లాయకంటే గాలిపట్టం డ్యాన్స్ చేస్తుంది. ఇలాగే కొందరు ఆత్మిక పరిచయం అలా కాదు, వారికి ఉన్న స్వేచ్ఛను వారికి ఇచ్చి తీరాలి. అందుకే రెండోదిగా బైబిల్ మనం సంబంధించి యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 50వ వచనం చదివితే, యెహోషువకి దొరికిన స్వాస్థ్యము ఆయన ఏం చేసుకు తీరాడు? దాని యొక్క పట్టణం కింద మార్చాడు. ఓ లార్డ్, దొరికిన స్వాస్థ్యం నీ పక్కన, నీకు దొరికిన దాన్ని ఏం చేసావు? నీకు దేవుడు చదువు ఇచ్చాడు, ఏం చేసావు? నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, బట్ డిడ్ యు డు నథింగ్. ఈడేం చేశాడు? మిగతా వాళ్ళకి అందరికీ స్వాస్థ్యం దొరికింది, వారి స్వాస్థ్యాన్ని ఏం చేసుకున్నాడు? సూపర్గా చేసుకున్నాడు. ఈడు మాత్రం యెహోషువ తన స్వాస్థ్యాన్ని ఏం చేసుకున్నాడు? ఒక పట్టణంలో మార్చి దేనికి? ఇతరులకు కూడా ఇందులోకి వచ్చి ఏం చేయడానికి? అందరు ఇల్లు కట్టారు, బోర్డు రాశారు, ఏమని? ఇంటికి రాకండి. ఎందుకు కట్టుకున్నావు ఇల్లు? మళ్ళీ చెప్పకూడదు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చిండు చెప్పొద్దు. దేవుడు నీకు ఎన్ని ఇచ్చింది? ఎన్ని భాషలు పడుతున్నాను నేను యాత్రి, మరి ఎందుకు? దేవుడిగా దెయ్యం ఇచ్చింది. అదే అందరి ఇల్లు బైబిల్ చెప్పిన ప్రవక్తల కాల తరగతిలో ఒక ప్రవక్త ఎక్కించి వెళ్ళేటప్పుడు ఈ అమ్మకి ఏం కలిగింది? అయ్యో, ఇంత పెద్ద అభిషేకం నేను చెప్తున్నాడు, నీ వీధి కాడానికి ఎన్ని అభిషక్తులు కనబట్టలేదు నీకు, మరి నేనేం చేయలేదు. దాని అంటే అభిషక్తులు దోచుకునే పనులు మనం ఇంతమంది. నేనంటే నీ సొంత సంఘ కాపర్లలో అన్న విషయం నేను అనట్లే. ఏ అభిషక్తుడు వెళ్ళినా పోల్చుకో. ఈ కాలంలో పోల్చుకోలేకపోతున్నాడు. అభిషేక్ బోర్నైనా అడిగితే బోర్నైనా కాలు తీసుకోవాలరా, తీసుకోవాలరా, వాడు రాకుండా ఉన్నాయి గడేసి తాళం వేసి తెచ్చుకోవాలరా. ఏమిటో చేస్తున్నావు? యెహోషువ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఏం చేస్తున్నాడు? నమ్మకస్తుడిగా ఉండి దొరికిన స్వాస్థ్యాన్ని ఏం చేస్తున్నాడు? ఈ మేడ్ ఇట్ ఇంటూ ఎ టౌన్. ఆయన దాన్ని ఒక పట్టణంగా మార్చి తీరాడు. ఆ పట్టణంలో ఏ వారికైనా ఏముంది? అభయం ఉంది, ఆశ్రయం ఉంది. దేవుడికి ఇల్లు ఇచ్చాడు. ఎంతమంది విధవరా వస్తున్నాను ఇంటికి? ఎంతమంది దళితులు వస్తున్నాను ఇంటికి? కొందరికి ఇంటికి అయితే కొందరికి ఎంతకి ఇష్టం ఉండదు. మరి ఏముందో దాని అడిగి తెలిసి నిలబట్టాడు. ఎందుకు మా ఇంటికి ఎవరు రాలేకపోతున్నాడు? కొందరు ఇంట్లో కుక్కర్ పెట్టారు.
ఎందుకంటే కుక్కలు పెట్టినాడు. మేము కుక్కలమే, మా యాటిట్యూడ్ కుక్కలంటే యాటిట్యూడ్. ఇప్పుడు మనిషి అయితే ఎక్కడ కరెంట్ ఏ డాగ్ కమింగ్ సైడ్ కుక్క పెట్టుకున్నామా అంటే పాము పెట్టుకో, పాము పెట్టుకోగలదు. కొంత నోరు బాగానే, అది యాటిట్యూడ్ బాగానే, ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. నేను చెప్పే మాట ఏం చేసుకున్నాడు? ఆయనకి దొరికిన స్వాస్థ్యాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన దానిని ఏం చేసుకున్నాడు? ఒక పట్టణం. దేవుడు నీకు పరిశుద్ధాత్మ స్వాస్థ్యంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమిచ్చాడు? He gave you as a promise. It's as an inheritance. What did you do? నీ మూలంగా ఎంతమంది ఆత్మలో నిండారు? నీ మూలంగా ఎంతమంది ప్రవచించారు? నీ మూలంగా ఎంతమంది దేవుడి ద్వారా అద్భుత కార్యక్రమాలను చేయగలిగారు? సో దాని అర్థం ఏమి? ఇచ్చిన ప్రామిస్ ని మనం ఏం చేయలేదు, బాధ్యతగా తీసుకోలేదు. యెరూషలేములో ఉన్న కాపురస్తుల మీదకి పరిశుద్ధాత్మ వాగ్దానముగా దిగి వచ్చినప్పుడు వారికి అర్థమయ్యింది, ఎక్కడ గూడు కట్టేసుకొని ఉండడం కాదు, ఎక్కడి నుంచి మేము ఏమైపోవాలి, సామాన్ సర్దుకోవాలి. సామాన్ సర్దుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తే ఏంటిది? స్థానిక సంఘంతో అనుబంధం లేకుండా ఏముంది? ఎక్కడ గూడు కట్టుకొని ఎక్కడ కొందరికి యెరూషలేము అనుభవం ఇచ్చుకు తీరాలి. అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మరి అయ్యా ఉండదు, అమ్మ ఉండదు, ఫ్యాక్టరీ ఉండదు, విశ్వాసం ఉండదు. మళ్ళీ ఎప్పుడు పుట్టుకోకుండా వస్తారు, నన్ను సేవించాడు. ఎందుకు అర్థం యాక్టింగ్? నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పచ్చు కదా, మరి వచ్చేటప్పుడు ఎందుకు చెప్పదు? వెళ్ళేటప్పుడు చెప్పలేనోడు వచ్చేటప్పుడు కూడా చెప్పడు, వచ్చి కూర్చొని వెళ్ళిపో. కాలేబు గురించి బైబిల్ చెప్తున్నమాట. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. కాలేబు తన వాగ్దానం పొందిన he waited 45 years. ఏం పొందుకోవడానికి? స్వాస్థ్యం పొందుకు తీయడానికి ఏం చేస్తున్నాడు? 45 సంవత్సరాలు. దేనిని? దాని తర్వాత ఏం పొందుకున్నాడు? he received Hebron. తనకేం దొరికింది? 45 సంవత్సరాల వెయిటింగ్ లో ఆయనకి ఏం దొరికింది? హెబ్రోన్ దొరికింది. హెబ్రోన్ దొరికిన వెంటనే ఆయన ఏం చేశాడు? ఆసక్తితో దానిని, అప్పటికి అది ఏమైపోయాడు? వాడి ముసలోడు అయిపోయాడు. ఆడ వయసులో ఉన్నాడు, ఎవడెక్కడ లేడు. ఆడ వయసులో ఉన్న ఒక్కడెక్కడ లేడు సంఘంలో. 45 years వెయిట్ చేసిన దానికి ఆయన ఏం చేసుకున్నాడు? ఆసక్తితో దానిని పుచ్చుకు తీరాడు. ఏం రాలే, విసుగు రాలే, వేదన రాలే, దుఃఖం రాలే, బాధ రాలే. ఆలస్యంగా నాకు దొరికితే ఏమైంది? దొరికిన స్వాస్థ్యాన్ని ఏం చేసి తీరుతాం? సంథింగ్ బెనిఫిషియల్. హెబ్రోన్ సహవాసానికి కేంద్రం ఎందుకు కావాలి? అందరికి దేవుడు హెబ్రోన్ ఇచ్చారు ఇల్లుగా, నో యూస్. కూడికలు కూడా పుట్టినరోజులు రావాలి, చావు రోజులు రావాలి, కూడికి పెట్టాలంటే. ఆ లెవెల్కి రిలీజియన్ నీ ఆత్మీయత రిలీజియన్ కింద అయిపోయింది. ఏదైనా శుభకార్యం రావాలి అప్పుడు మీటింగ్ పెడుతున్నాడు, దాని అర్థం యువర్ హౌస్ ఇస్ నో మోర్ ఏ హెబ్రోన్ అండ్ ఇట్ ఈస్ నో మోర్ ఏ ప్రామిస్. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం కాదు, అది ఏం కాదు, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం కాదని నువ్వు రుజుపరిచింది. ప్రతికి పగటిలో దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఏం చేయగలిగి తీరాలి? అది అనుభవించేవారు దానివల్ల లాభోదయం చెందే కొన్ని పనులు చేయగలిగి తీరాలి. అందుకే నేను చెప్పొచ్చాను, వాట్ ఎవర్ జోషువా రిసీవ్డ్ హీ మేడ్ ఇట్ ఏ రివార్డ్ ఫర్ ఎవ్రీబడి. యెహోషువకి ఏమేమి దొరికిందో దానిని ఆయన అనేకులకు పనికొచ్చే సాధనంగా మార్చుకు తీరాడు. యోసేపు గురించి బైబిల్ చెప్పిన మాట 41వ అధ్యాయం మనం చదవగలిగి తీరితే, యోసేపుకి అన్నయ్యలు ఎక్కడికి పంపించారు? యోసేపులకు అన్నయ్య ఏం చేశారు? అమ్మేసి పంపించేశారు. కానీ వారి కొనుక్కోవడానికి వచ్చిన వేదికలో వారికి పరిచర్య చేసేవాడిగా మారాడు. నీ మీద కీడు చేసినట్టు, నీ మీద అన్యాయం చేసినప్పుడు, నీ మీద ప్రతిరంభన చేసినప్పుడు, what do you do? How is your attitude? ఈ సంఘంలో అభిమానంతో చెప్తున్నా, 90% మంది దేవుని బిడ్డలు మనకు వేదం పెట్టిన వాళ్ళే. 95% ఏదో ఒక విధంగా మీకోసం కన్నీరు ఖర్చు. నాకు తెలుసు, మా అమ్మ నాన్న కన్నీరు ఖర్చు లేదు మీరు చేసిన యాటిట్యూడ్ పనులకి. అప్పటికి కూడా మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఆ యాటిట్యూడ్ చూపించట్లేదు. నేను ఆ విషయంలో నేను ఆశీర్వదింపబడే కుటుంబంలో పుట్టానని గర్వంతో చెప్పగలుగుతాను. ఎన్నెన్నో సార్లు వేదన పచ్చి దుఃఖపడి కన్నీరు కాచి ఏడ్చిన రోజు నేను చూశాను. మా అమ్మది మా నాన్నది ఎవరి సంఘంలో ఉన్న బిడ్డల విషయం గురించి. అట్లాంటి వాడు మళ్ళీ వచ్చి కూర్చున్నప్పుడు కూడా దానిని గుర్తు పెట్టేసి ఏం చేయట్లేదు, టార్చర్ చేయట్లేదు. అలా టార్చర్ చేయాలంటే ఎప్పుడో నేను లోపంలో ఏం చేయవచ్చు, కళ్ళ కింద పెట్టేసి నేను కట్టి సూచి తీరచ్చు. వీ డోంట్ డూ సచ్ యాటిట్యూడ్. వీ రిమెంబర్ ఏ గాడ్. యోసేపుకున్న దేవుడే మాకు దేవుడు. అందుకే ఎవరు నాకు ఏం చేశారు దాని ప్రతిదాన్ని నువ్వు అనుభవించుకోవాలి, మేము అనుభవించుకోవాలి. అందుకే ఎప్పుడు నేను చెప్పి ఈ లేట్కి వచ్చినప్పుడు ఎంతసార్లు మీ పాస్టర్ కన్నీరుని ఊడ్చి పీక్కు తింటానో ఆలోచించుకో.
ఈస్ క్రైయింగ్. అల్లే లేకపోతే వెళ్ళి అడగండి, అయ్యో నేను లేట్గా రావడం వల్ల నీకు ఏడిపోతే ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి చెప్పలేక ఉండలేక, చెప్పితే రావు, చెప్పలేకపోతే మనం అక్కడ లెక్కప్ప చెప్పలేదు. ఇక్కడ అడిగింది కదా అందరికి, ఆల్రెడీ అయిపోయింది. దిస్ ఇస్ ద రివార్డ్ యు గివ్ టు గాడ్. ఇదేనా మీరు ఇచ్చే దేవుడికి ఇచ్చే గొప్పది, ఇదేనా నీ స్వాస్థ్యము ద్వారా ఇచ్చే లాభోదయం. సో యు ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు ఏం లేవు, రెడీ లేవు. యోసేపు చెప్పే మాట, మీరు నా పట్ల కీడు చేసి పెట్టారు కానీ నేను నీ పట్ల కీడు చేయను, నేను నీ పట్ల లాభోదయం పెట్టాను. ఒక అవకాశం దొరికితే మనుషులు దేవుని దాసులు వ్యతిరేక తిరగబడతారు. తిరగబడిన సిచ్యువేషన్ చూచి ఏది లేదు, ఈయనకు ఒక అవకాశం దొరికిన దాని మీద తిరగబడి లేదు. వదులుగా ఏం చేస్తున్నాడు? It is something beneficial for them. Hallelujah. అది ఒకసారి మా అమ్మ మా నాన్నగారికి ఇంత వేదన వచ్చి, ఇంత కాయ వచ్చి, విశ్వాసం వచ్చేసి వచ్చి కూర్చొని టీ అడిగినప్పుడు ఎలా టీ ఇవ్వాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని మనసు వస్తుంది. అట్లాంటి రెండు తోప తెలిసి మోడగా గుద్దుకుతే అయిపోద్ది కదా. అప్పుడు అన్నారు, నా యాటిట్యూడ్ ఆ పాత స్వభావం కాదు, ఆ పాత మనిషిని కాదు, నేను నాలో ఏమొచ్చి తీరింది, కొత్త మనిషికి కలిగిన రూపాంతర భేదకి వచ్చి తీరింది. That means the promise which you receive, it will renew you. అది నేను నమ్మినప్పుడు వచ్చి తీరుతుంది. అది ఇతరులకు రివార్డ్ఫుల్ గా మారింది. అది ఇతరులకు అది కదా యెహోషువకి కలిగిన స్వాస్థ్యం నగరంగా మార్చి, నీకు రాబోదే రా బాబు, నా పేరు నగరం కాదు, నీకు రా. గలాతీ పత్రికలో ఒక్క మాట ఉన్నది, 6వ అధ్యాయం 9వ వచనం చదివింది. అక్కడ చెప్పుతున్న మాట చాలా సూపర్ గా ఉంటది. గలాతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనము మేలు చేయక యందు విసుకక యుద్ధము, మనము అలయక మేలు చేసితే మేలు తగినంత కాలము పంట కోతుము. అక్కడ చెప్పిన మాట మీరు చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం చెప్తున్న మాట, యందు విసుకక యుద్ధము, మనము అలయక మేలు చేసితిమేమి తగిన కాలమందు పంట కోతుము. ఎప్పుడు పంట కోసము? పంట ఊరికే కోసేస్తారా? అందుకే తెలుగు భాషలో అది మాయమైపోయింది. దాని అర్థం ఏం చేయాలి? ముందు విత్తనం వేయాలి. అదో అదో పంట కొయ్యాలంటే ఏం వేయాలి? ఆ ఏంటంటే విత్తనం ఆత్మను బట్టి విత్తుకోవాలి. ఆత్మ నుండి నిత్య జీవం మన పంట పోయేను. మనం మేలు చేయడమే విత్తనం. డూయింగ్ గుడ్ is a seed. Oh Lord. మేలు చేయడం ఏంటిది? It's an investment. ఓకే, ఒక మేలు చేసావు. ఉదాహరణకి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళావు, మనం మేలు చేసావు. ఒకటే తీసుకున్నావు, అన్ని చేసావు, చెప్పలేదు పేద ఒక మేలు చేసావు. నన్ను హాస్పిటల్కి ఏం చేసావు? తొలగించి తీసుకెళ్ళావు. మరి ఉద్దేశం నేను అడగట్లేదు, అది మీరు వివేచించండి. మంచి ఉద్దేశంగా పట్టుకుందాం. తీసుకెళ్ళావు, చికిత్స చేసావు, తీసుకొచ్చి వదిలేసావు. వన్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ మేము ఏమనుభవిస్తున్నాం? బైబిల్ చెప్తుంది, యు రిసీవ్ ఏ హార్వెస్ట్. అప్పుడు ఈ ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఏమై తీరొచ్చు? పెద్ద ఒక పంటగా మారి తీరి నీకు రిటర్న్ బెనిఫిట్ ఇచ్చి తీరొచ్చు. అంతేగా మీరు ఒక్కటే నాకు చేశారు కదా, నేను ఒక్కటికి విత్తనంగా నేను పుచ్చుకున్నా. ఓకే, ఇప్పుడు నువ్వు చేసిన ఒక్క విత్తనం కదా, ఇప్పుడు కాదు దాని ఫలం నీకు దొరికేది. అది ఇప్పుడు దాని అర్థం నువ్వు ఒక్క పని చేసావు కదా, నీ ఆరోగ్య దీన స్థితిలో వందల కొద్ది మనం వచ్చి నేను సాయం చేస్తావు. ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడో చేసావు. ఇష్టం వచ్చో ఇష్టం లేకపోతే అది మనకు తెలియదు. అది మీరు వివేచించండి. మన సాక్షిలో మీరు వివేచించండి. చేసావు కదా, దాని ఫలితం ఏం చేసి తీరుతావు. అలాగే 100 విత్తనాలు వేస్తే లక్షల కొద్ది విత్తనాలు వేసేది. అందుకే బైబిల్ చెప్పేది, మంచి క్రియలకు ఉన్న విత్తనం ఏం చేయాలి? వేసుకుంటూ వెళ్ళి తీరాలి. అలా ఏది విసిగిపోకూడదు. మంచితనం చేసే విషయంలో ఏం చేయవద్దు. మనం మంచితనం చేయడానికి విసిగిపోవాలి. ఒక విశ్వాసికి అలా కొడుకు చెప్పాడు, తమ్ముడు ఆ సహోదరుని కొరిగి నేనే తింపాలా యాటిట్యూడ్ పెట్టాడు. దేవుడు అన్నాడు, సరే నువ్వు తింపావు కదా, నీ చేత నేను తిప్పేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? ఊర్లో ఉన్న అందరినీ బట్టి తిప్పించుకోవాలి. ఎందుకు? దేవుడు ఆడికి అలాంటి ఒక వ్యాపారం ఇచ్చారు, మరి తిప్పించుకోవాలి. మరి నువ్వు దేవుడితో ఆటాడేవు అనుకో, ఆయన ఆట ఆడించాడు. నేనన్నా నేను సేవ వచ్చి చేసి ఇలాంటి పిచ్చుకొని పట్టుకొని మనం చేయం. మన చేత బలంతో నీతున్నాడు. హలో,
కారణం ఏంటిది? సేవా పరిచర్యలో ఉన్న వేదనలు, దుఃఖంలో పాస్టర్ విశ్వాసుల పట్ల చేసేది, పాస్టర్ పట్ల చేసేది ఇవన్నీ మనం మూడు చూసాం. అట్లా చేయడానికి వచ్చిన వాళ్ళని చూపించి పడేస్తున్నాం, ఏం తీసుకోవట్లేదు. మనసులో చాలా మంది దైవ సేవకుల పిల్లలు త్రోవ తప్పిపోవడానికి కారణం ఏంటి? కొంతమంది పాస్ గారి పిల్లలు మంచి ప్యాంటు షర్ట్ వేసేస్తే వాళ్ళని తన్నేశారు. వేసుకొచ్చా మరి నువ్వు వేసుకున్న ప్రాబ్లం ఆయన వేసుకుంటే బాధ రాలేదు. పాస్ గారి పిల్లలు నీ పిల్లలమే చూసుకో, ముందు ఆయన పిల్లలు కాదు చూసుకుంటున్నా నీ పిల్లలు సరి. అందుకే వాట్ ఎవర్ యూ ఇన్వెస్ట్ లెట్ ఇట్ బి ఇన్ గుడ్. మంచి నీ ఆధారం చేసుకొని ఏం చెయ్యాలి? ఇన్వెస్ట్ చెయ్యాలి. బతుకునేటప్పుడు సమాధి కార్యక్రమంలో ఉట్టి మాటలు కాదు, సంథింగ్ ఈ ఇన్వెస్టెడ్ అని చెప్పగలిగితే. అందుకే ఏ మంచి క్రియ చేసినా ఇట్స్ ఎ సీడ్, ఇట్ హ్యాస్ ఇట్స్ రివార్డ్ టైం. దాని యొక్క విస్తారత చెందే ఒక వేదిక ఉంది. దాని యొక్క నీ పక్కటి వల్ల నేను చెప్పక తప్పను. యెహోషువకి కలిగిన స్వాస్థ్యము మంచితనంగా ఆయన ఎంచుకొని పట్టణం చేసుకుని తీరాడు. అది అనేకులకు ఏమై తీరింది? లాభోదయంగా మారి తీరింది. యెహోషువకి దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని, యెహోషువకి ఇచ్చిన వేదనని ఆయన ఇతరులకు ఏమిచ్చి తీరాడు? వేదికని కల్పించి తీరాడు. ఈ పక్కటి గారు నీకు దొరికిన దానిని హౌ డు యు రీప్, ఏ రీతిగా పంట రెడీ చేసుకుంటాం? చివరి మాట కొందరు పంట మనం చూడాలి. ఎవరో ఉదాహరణ కదా, పంట కొందరు నాటారు, నాటిన మధ్యలో ఏం కూడా నాటారు. వెన్ యూ హ్యావ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, వాటి మధ్యలో బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎదగొచ్చని అర్థం. ఎదగొచ్చడం కాదు, ఎవడో బలవంతంగా నీవు చేయొచ్చు. దాని అర్థం నువ్వు నా కొరకు మంచి చేయడానికి వచ్చిన పక్కన ఎందుకు రాడి కోసం చేయాలి? మంచోడు కదా, వాక్యాలతో మమ్మల్ని పొడుతుంటారు కదా, వద్దురా నాడే హెడ్, నువ్వు నాడే హెడ్. ఆ మాట వినక, ఈయన మాటకి చేయలేక ఏదో అష్ట కష్టాలతో ఏం చేసావు? రెండు ఎదిగింది. ఎవరు ఇతరుడు చెప్పిన మాటకి ఎదిగింది. ఇష్ట కష్టం మీద కూడా ఎత్తనం చేశారు, రెండు ఎదిగొచ్చింది. రెండింటికి సపరేషన్ వచ్చే కాలం వస్తున్నది. దీనికి ఏది మంచిగా విత్తనం వేసామో దానిని కోసే టైం ఉంది, దీన్ని కూడా కోసే టైం ఉంది. దీనిని కోసేయడం మాత్రం కాదు, దీంట్లో నుంచి కొన్ని విలువైన దాన్ని స్క్రూటనైజింగ్, విత్తనం వేయడం విషయం కాదు, వేసిన దాంట్లో కూడా ఏముంది? కేటగరైజేషన్ విడివిడిగా ఉంది. దాని అర్థం ఏ విడివి చేస్తారు? ముందు దాన్ని వివరించి ఏర్పాటు చేసి తీరుతారు. దాని అర్థం నువ్వు వేసిన దానికి లోకంతో ఏ రీతి కలిగిన సౌలభ్యత, సువాసనత ఉండకూడదు. ఎందుకు దేవుడు ముందు దాన్ని ఇచ్చారు? వై డిడ్ గాడ్ గివ్ రిజరక్షన్? నో కాంటాక్ట్ విత్ దిస్ వరల్డ్. అట్టంటే ఎలాగైతే నేను వెళ్ళలేను. హలో, అందుకే ఏం కోస్తారు? వేరుతో కోసేసి పక్కకు పెట్టేస్తారు. పక్కకు కోసిన తర్వాత వదిలేస్తారు, దీన్ని తొక్కేస్తారు. తొక్కి దాన్ని ఏం చేస్తారు? వేరు వచ్చి అన్నం లోపల నుంచి ఏం చేస్తారు? విత్తనం తీస్తారు. విత్తనం తీసిన తర్వాత ఎక్కడ ఉంచుతారు? దాన్ని గది లోపల నుంచి తీస్తారు. అలాగైతే నేను తెలుసుకు తీరాల్సిన మాట, నువ్వు ఎక్కడికి రావాలి? గది లోపలికి. ఎక్కడికి రావాలి? దేవుడు ఏర్పాటు చేసిన కేంద్రంలోకి వచ్చి తీరాలి. దానికోసం ఇన్వెస్ట్ సంథింగ్ గుడ్. పాడతాం, ఏదో చెయ్యక నేను వండలేను, పాడవద్దు దయచేసి. చెయ్యకపోతే పాడవద్దు. దేవుడు నీకు ఎన్ని మేలు చేస్తే నువ్వు పాడొద్దు. నువ్వేం చేయి? మెర్సీ, డూ సంథింగ్ గుడ్. ఇది నా ఇన్వెస్ట్మెంట్. అందుకే బైబిల్ చెప్తున్నాక మన పోయిన వాళ్ళు నేను చెప్పాను, మేలు చెయ్యకపోవడమే తెలుసు. నేను సాక్ష్యం చెప్పాలని తెలుసు, సాక్ష్యం లేనట్టుగా కూర్చుంటాం. తెలుసు సాక్ష్యం చెప్పితే పక్కన విశ్వాసం ఏమవుతుంది? బలం కలిగింది. ఆడి బలహీనత సిచ్యువేషన్ ఆయనకి ధైర్యం కలిగి తీరుతుంది. నా కొరకు దేవుడు చేసిన 5 రెట్లు 2 రెప్పలు పెరిగినది, ఆడికి కూడా బలం అయి తీరుతుంది. రూపాయి కూడా ఆశించలేని పరివేశంలో ఎవడో వచ్చి రూపాయి ఇచ్చాడు. అలా ఆయన చెప్పింది, నాయన నిరుత్సాహపడవద్దు, నేను ఇన్వెస్ట్ చేసినట్టు నీకు నీ ఇన్వెస్ట్మెంట్ దొరికింది. నేను చెప్పొచ్చే మాట, ఏది ఇన్వెస్ట్ చేసావో దానిని కోత కోసే ఒక టైం ఉంది. ఇఫ్ యూ ఇన్వెస్టెడ్, అదే బైబిల్ చెప్తున్న మాట, వేసినది మంచి విత్తనం అయి తీరుతుంది, మంచి పంటలు కోసి తీరుతావు. ఈ పక్కటి వేళ మీ అమ్మా నాన్న గురించి నేను అభిమానంగా చెప్పి దే ఇన్వెస్టెడ్ సంథింగ్ గుడ్, యు ఆర్ రిసీవింగ్ దట్ బాస్. వారు ఏదో ఇన్వెస్ట్ మంచి చేశారు కాబట్టి దాని ఫలితం. నేను దాంట్లో చాలా ఆనందపోయాను. మా తాతలు మొత్తం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో లాభం మొత్తం నేను కూకొట్టేస్తున్నాను.
నమ్ముకొని ఆనందించి చెప్తున్నాను. Why? They invested in something beneficial. లాభోదయం చెందేటట్టుగా వారు ఇన్వెస్ట్ చేశారు. అది నీ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను చెప్తున్నా, ఇట్ ఈస్ యువర్ రైట్ టైం, ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ ప్లేస్. సరైన స్థలంలో ఇన్వెస్ట్ చేసి తీరు, ఇన్వెస్ట్ చేసి తీరి తగిన కాలంలో. తగిన కాలం అంటే ఎప్పుడది? నీకు నచ్చిన కాలం కాదు, ఆయనకి నచ్చిన కాలం. ఆయనకి నచ్చిన కాల తరగతులు నేను సహాయం చేసే హస్తములు వచ్చి తీరుతుంది, నేను లేవనైతే హస్త అధికారం వచ్చి తీరుతుంది, నేను సహాయపరిచే వేదిక వచ్చి తీరుతాయి. దాని కొరకు తయారై తీరుతాయి. దిస్ ఈస్ యువర్ ప్రామిస్. ఇది నీ వాగ్దానం. నువ్వు నమ్మకస్తుడిగా ఉండు, నువ్వు విశ్వస్తుడిగా ఉండు, నువ్వు దేవుని కొరకు ఏదో చేయి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని కూడా దీవించును గాక. ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి కూడా సమయం, పిల్లలు నిలబడతారు, ఒక మాట వాడతారు, సాక్ష్యాలు చెప్తారు, తర్వాత పెద్దలకు సాక్ష్యం చెప్పడానికి కూడా సమయం, తర్వాత పరిచయం మనం అప్పగించుకుందాం. దేవుడు సహాయం చేయను గాక.